لمن الأرض ومن فيها إن كنتم تعلمون سيقولون لله قل أفلا تذكرون. उसके बाद मनहियातुस्सला क्या है? नमाज में वो चीजें जो नहीं करनी चाहिए. एग्जाम्पल, आसमान की तरफ देखना, उधर इधर पलटना नमाज में नहीं करनी चाहिए. అబ్దుర్రహమాన్ గారు తెలుగు చెప్తాను. ముబ్తిలాతుస్సలా అంటే నమాజును భంగపరిచే కార్యాలు. ఏ పనుల వల్ల నమాజు భంగమైపోతుంది? మొదటి మాట, నమాజ్ యొక్క 9 షరతులు. ఒక్క షరతు విడిచిపెట్టినా మనం నమాజులో ప్రవేశించలేము. 2, నమాజ్ యొక్క అర్కాన్, మూల స్తంభాలు 14. ఇందులో ఏ ఒక్కదానిని మనం విడిచిపెట్టినా సహూ సజ్దా ద్వారా ప్రాయశ్చిత్తము జరగదు, తిరిగి రకాత్ను ఆచరించాలి. 3వ మాట, నమాజ్ యొక్క వాజిబాత్ 8. ఇందులో ఏ ఒక్క వాజిబును మనం విడిచిపెట్టినా సహూ సజ్దా చెయ్యాలి. నమాజ్ యొక్క సున్నతులు, ఏదైనా సున్నత్ మనం విడిచిపెడితే సహూ సజ్దా చెయ్యనక్కర్లేదు, తిరిగి రకాతు కూడా స్థాపించనక్కరలేదు. తరువాత మన్హియాత్, నమాజులో నిషేధింపబడిన పనులు. ఉదాహరణకు ఆకాశం వైపునకు చూడటం. 6వ మాట, ముబ్తిలాతుస్సలా, నమాజును భంగపరిచే కార్యాలు. ఏంటి? గట్టిగా నవ్వటం. ఎవరైనా నమాజ్ చేస్తున్నాడు, ఏంటి? అజ్జహత్ హత్తల్ కహకహ, పెద్ద శబ్దంతో నవ్వాడు నమాజులో, నమాజ్ భంగమైపోతుంది. అమ్మ తబస్సుం, చిరునవ్వు నవ్వాడు. మీరు ఇంట్లో నమాజ్ చేస్తున్నారు, పిల్లలు ఏదో పెంకితనం చేశారు, నవ్వు రావచ్చు. చిరునవ్వు నవ్వితే అయిష్టకరం, మక్రూ. కానీ నమాజులో గట్టిగా నవ్వితే మీ నమాజ్ భంగమైపోతుంది. నమాజులో మాట్లాడితే నమాజ్ భంగమైపోతుంది. నమాజులో తింటే నమాజు భంగమైపోతుంది. इंशाअल्लाह మనం తెలుసుకుంటాం. बात समझ में आई ना? 6 चीजें हम लोग क्या सीखेंगे इंशाअल्लाह ताला. चलिए, पहली बात हम लोग इंशाअल्लाह देखते हैं, नमाज के कंडीशंस क्या है, నమాజ్ యొక్క షరతులు ఏమిటి, ఇన్షాల్లా మనం తెలుసుకుందాం. నమాజ్ యొక్క షరతులు ఏమిటి? నమాజ్ యొక్క షరతులు ఎన్ని చెప్పానండి? 9. చూడండి, నమాజ్ యొక్క 9 షరతులు ఏమిటి? ఫస్ట్ కండిషన్ అల్ ఇస్లాం. ఫస్ట్ కండిషన్ అల్ ఇస్లాం అంటే ముస్లిం అయి ఉండాలి. ఎవరైనా ముస్లిమేతరుడు నమాజ్ ఆచరిస్తే నమాజ్ అవుతుందండి? అవ్వదు. ముస్లిం అయి ఉండాలి. 2వ షరతు అల్ అక్లు అంటే మతిస్థిమితం చక్కగా ఉండాలి. పిచ్చివానిపై నమాజ్ లేదు. ఎవరైనా మతిస్థిమితం చక్కగా లేదు, మజ్నూన్, ఎవరైనా పిచ్చివానిగా ఉంటే అతనిపై నమాజే లేదు. అల్ అక్లు అంటే మతిస్థిమితం చక్కగా ఉండాలి. మతిస్థిమితం అంటే ఐడియా ఉందండి? మతిస్థిమితం చక్కగా ఉండాలి. మతిస్థిమితం చక్కగా ఉండాలి. 3. నమాజ్ యొక్క 3వ షరత్ ఏంటి? అత్తమీజ్. అత్తమీజ్ అంటే అర్థం, తమీజ్ కిసే कहते भाई? तमीज नहीं है, क्या बोलते हैं ना? तमीज मतलब क्या है? तमीज అంటే మంచి చెడుకు మధ్య फर्क, ये अच्छा ये बुरा, फर्क करने वाला हो. अगर फर्क ही नहीं कर पाता तो उसके ऊपर नमाज नहीं है. तो इंशाल्लाह बताऊंगा वो फर्क इंसान की जिंदगी में कब करने की इस्तिताअत यानी इंसान अपनी जिंदगी में ला सकता है. विचक्षणा ज्ञानम, अगर अंग्रेजी में लिखना हो तो इसे कुछ कहते हैं डिसर्नमेंट. तो उसके बाद 4th, नमाज का 4th कंडीशन क्या है? अत्तहारतु मिनल हदस. अत्तहारतु मिनल हदस यानी मिनल हदस. हदस దేన్నంటారండి? హదస్, హదత్, హదత్. అత్తహారా కిసే कहते? మనం సాధారణంగా ఏమంటాం? तहारत को जाता हूं, हालांकि गलत है, हम तहारत को नहीं जाते हैं. तहारत यानी कज़ाए हाजत को हम जाते हैं.
అవసరం కోసం వెళ్తున్నాం. ఎప్పుడు తహారత్కి వెళ్తాం మనం? మలమూత్ర విసర్జనకు వెళ్ళిన తరువాత వుజూ చేయటానికి వెళ్తే అప్పుడు మనం తహారత్ కోసం వెళ్తున్నట్టు. మనం ఏం చేస్తాం? వాష్రూమ్కి వెళ్తే తహారత్ కోసం వెళ్తున్నాం అంటాం. అది అవసరం కోసం వెళ్తున్నాం. వాష్రూమ్కు వెళ్ళి బయటకి వచ్చి ఏం చేయాలి? నమాజ్ కోసం వుజూ చేయాలి. వుజూ చేయాలి అంటే అపరిశుద్ధ స్థితి నుండి పరిశుద్ధ స్థితి వైపునకు రావాలి. హదస్ అంటే అపరిశుద్ధత. అపరిశుద్ధత రెండు రకాలు. హదసే అక్బర్ పెద్ద అపరిశుద్ధత, హదసే అస్గర్ చిన్న అపరిశుద్ధత. పెద్ద అపరిశుద్ధత, చిన్న అపరిశుద్ధత రెండింటికి తేడా ఏంటి? హదసే అస్గర్ అంటే ఎప్పుడైతే మనిషికి వుజూ చెయ్యాల్సిన అవసరం వస్తుందో దానిని హదసే అస్గర్ అంటారు. హదసే అక్బర్ అంటే ఎప్పుడైతే గుసుల్ చెయ్యాల్సిన అవసరం వస్తుందో దానిని హదసే అక్బర్ అని అంటారు. ఇన్షాల్లా చెప్పే ప్రయత్నం చేద్దాం. అత్తహారతు మినల్ హదస్. ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం సరిపోదేమో. జబ్ జో పాయింట్ हम लोग डिस्कस करते उसी वक्त इंशाल्लाह एक्सप्लेनेशन कर लेंगे. అత్తహారతు మినల్ హదస్ అంటే అపరిశుద్ధత నుండి పరిశుభ్రత పొందటం. అపరిశుభ్రత నుండి పరిశుభ్రతను పొందటం. తరువాత 5వ కండిషన్ అత్తహారతు మినన్ నజాస. అత్తహారతు मिनन नजासा. मिनन नजासा. नजासा बोले तो क्या हो भाई? नजासत, नजासा. नजासा नजासा किसे कहते? नजिस, नापाक. यानी इंसान वुजू भी कर लिया, गुस्ल भी कर लिया, बावजूद 3 ऐसे चीजें उसके साथ होती है, वो नापाक होने का गुंजाइश है. మనిషి వుజూ చేశాడు, గుసుల్ కూడా చేశాడు, అయినప్పటికీ 3 విషయాలు అతడిని అపరిశుద్ధతకు గురి చేయవచ్చు. ఎగ్జాంపుల్, అతని దేహంపై మూత్రపు చుక్కలు ఉండవచ్చు, నమాజ్ అవ్వదు. దేహంపై మూత్రపు చుక్కలు లేవు, బట్టలపై మూత్రపు చుక్కలు ఉన్నాయి, నమాజ్ అవ్వదు. దేహము బాగుంది, బట్టలు బాగున్నాయి, కానీ నమాజు చేసే ప్రాంతములో మూత్రపు చుక్కలు ఉన్నాయి, నమాజ్ అవ్వదు. కాబట్టి అత్తహారతు మినన్ నజాసా అంటే మాలిన్యానికి దూరంగా ఉండటం. బట్టలు, నమాజు చేసే ప్రాంతము, మన శరీరం మాలిన్యానికి దూరంగా ఉండటం. మాలిన్యానికి దూరంగా ఉండటం. తరువాత 6వ షరతు సత్రుల్ ఔరా. సత్రుల్ ఔరా దేన్నంటారు? సత్రుల్ ఔరా అని. ఔరా కిసే కహతే? ఔరా. ఔరా औरत को औरत किस लिए कहते? ఆమె రక్షింపబడుతుంది. మరి నమాజు చేసేటప్పుడు సత్రుల్ ఔరా, లేడీ అయితే శరీర భాగాలు ఏ విధంగా కప్పాలి, పురుషుడైతే శరీర భాగాలు ఎంతవరకు కప్పాలి? 7 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల పిల్లవాడు నమాజు చేస్తే బాడీ ఏ విధంగా కప్పాలి? ఇందులో అనేక మంది ఫెయిల్ అవుతున్నారు. మనలో చాలా మంది నమాజ్ అయితే చేస్తున్నారు. పురుషుడు నమాజు చేసేటప్పుడు ఖచ్చితంగా కప్పాల్సిన భాగాలేంటి? మా బైన సుర్రతి వర్రుక్బా, నాభి నుండి మోకాళ్ళ వరకు ఖచ్చితంగా పురుషుడు 10 సంవత్సరాలు దాటిన వాడు నమాజులో నాభి నుండి మోకాళ్ళ వరకు కప్పాలి. కప్పకపోతే నమాజ్ అవ్వదు. మన వద్ద ఉన్న ప్రాబ్లం ఏంటి? నమాజ్ అయితే చేస్తున్నాం, కానీ రుకు చేసేటప్పుడు చిన్న షర్ట్ వల్ల ఏమవుతుంది? మీ యొక్క వీపు కనిపిస్తుంది, కనిపించని భాగం నమాజులో ఓపెన్ అవుతుంది, నమాజ్ నహీ హోతీ. ఈ రోజు మనలో కనిపించే అతి పెద్ద ఒక ఏం పాయింట్ అంటే డిమెరిట్. మనం ఏం చేస్తాం? నమాజు చేసేటప్పుడు రుకు చేసినా, సజ్దా చేసినా మన వెనుక వీపు భాగము గనక ఓపెన్ అయిపోతే నమాజ్ అవ్వదు. మనం అనుకుంటున్నాం కాబట్టి నమాజుకు రావటానికి ముందే నేను రుకు చేసినా, సజ్దా చేసినా వెనక భాగం ఓపెన్ అవ్వకుండా బట్టలు సర్దుకొని రావాలి.
సుబ్హానల్లా, దీనికి ఆధారం ఉంది, చెప్తాను ఇన్షాల్లా ఖురాన్లో. శరీర భాగాలు కప్పటం, శరీర భాగాలు కప్పటం. ఆ తరువాత 7వ షరతు దుహూలుల్ వక్త్, సమయంలోకి ప్రవేశించటం. దుహూలుల్ వక్త్. ఎగ్జాంపుల్, మదనపల్లిలో ఫజర్ అజాన్ ఎన్ని గంటలకి? 5:08. మీరు ఎగ్జాంపుల్ బెంగళూరు లేదా తిరుపతి వెళ్ళాలి. మీ బస్ లేదా ట్రైన్ 4:30 గంటలకు ఉదయం ఉంది. भाई 4:30 होता है ना, मैं बेंगलुरु जाना है, 4:30 बजे ఫజర్ కి నమాజ్ పడికే చలే జాతా అంటే మీ నమాజ్ అవ్వదు. మీరు నిష్టగా చేశారు, 2 రకాత్ మాషాల్లా సున్నత్ చేశారు, 2 రకాత్ మాషాల్లా ఫర్జ్ చేశారు, కానీ 5:08 వక్త్ అవ్వల్ ప్రారంభ సమయం అయితే మీరు 4:45 AM కి నమాజు చేస్తే నమాజ్ అవుతుందా? నమాజ్ అవ్వదు. దుహూలుల్ వక్త్, సమయములోనికి ప్రవేశించాలి. సమయం రావాలంటే సమయంలోనికి ఎంటర్ అవ్వాలి. ఆ తరువాత 8వ షరతు ఇస్తిక్బాలుల్ కిబ్లా. ఇస్తిక్బాలుల్ కిబ్లా అంటే కిబ్లా వైపునకు తిరగాలి. आप आए मस्जिद को, वजू कर लिए, गुस्ल भी कर लिए, इत्तर वगैरह मार लिए, कपड़े भी कवर कर लिए, माशाल्लाह तबारकल्लाह. मस्जिद आकर इधर तरफ पलटकर अल्लाहु अकबर नमाज पढ़े, आपकी नमाज नहीं होती. इस्तिक्बालुल కిబ్లా అంటే కిబ్లా వైపునకు తిరగాలి, కిబ్లా వైపునకు తిరగాలి. తర్వాత लास्ट क्या बचा भाई? सोचो, नमाज के कंडीशंस में एक पॉइंट बचा हुआ है. आप लोग फॉलो होते हैं नहीं होते इससे पता चलता मुझे. हाँ, माशाल्लाह. अन्निया, नियत, अन्निया, नियत. ఈ 9 నమాజ్ యొక్క షరతులు. ఈ 9లో ఏ ఒక్క షరతును మీరు పూర్తి చేయకపోయినా మీ నమాజ్ పూర్తవ్వనట్టు లెక్క. కాబట్టి మొదటి షరతు ముస్లిం అయి ఉండాలి. ముస్లిం కాకపోతే నమాజ్ అవుతుందా? నమాజ్ అవ్వదు. ఆధారం చాప్టర్ నెంబర్ 3 వర్స్ నెంబర్ 85. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామ దీనా ఫలన్ యుక్బల మిన్ వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరిన్. ఎవరైతే ఇస్లాంపై అనుసరించారో వారి ఆచరణ స్వీకరింప జరుగుతుందా? कोई आया नॉन मुस्लिम आकर खड़े हो गया, अल्लाहु अकबर, नमाज नहीं होती. नमाज అవ్వటానికి ముస్లిం అయి ఉండటం షరతు. 2 అల్ అక్లు, మతిస్థిమితం చక్కగా లేదు, కాస్త మెంటల్లీ డిజేబుల్ క్యాండిడేట్, నమాజు లేదు. ముగ్గురి గురించి వారు ఏం చేసినా వ్రాయటం జరగదు. మనం ఇప్పుడు మస్జిద్లో కూర్చొని ఒక క్లాస్ చెప్పుకుంటున్నాం. ఇది దైవదూతలు రికార్డు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. కానీ ముగ్గురు వ్యక్తులు చేసే పనులు వ్రాయటం జరగదు. రుఫియల్ కలము అన్ సలాసా, ముగ్గురు వ్యక్తుల నుండి కలము లేపుకోబడింది అంటే వారేం చేసినా కలము రాయదు. ఆ ముగ్గురు ఎవరు? ఎనీ ఐడియా? ముగ్గురు వ్యక్తులు ఏం చేసినా కలము వ్రాయదు. అన్నాయిమి హత్తా యస్తైకిజ్, చక్కటి నిద్రలో ఉన్నవాడు ఆయన నిద్రలో ఏదైనా చేస్తే మీరు కల చూశారు, నిద్రలో ఇలాంటి కల చూశారు, డేంజర్ కల చూశారు, మీరు రాస్తారా ఫలానా అబ్దుల్లా ఈ కల చూశాడు నిద్రలో? మీ ఆధీనంలో లేదు. కాబట్టి మీరు నిద్ర నుండి మేల్కొన్నంత వరకు నిద్రలో మీరు చేసే పనుల గురించి రాయటం జరగదు. రాస్తే నిద్రలో ఏదైనా మీరు హరాం పని చేయవచ్చు, అది రాసేస్తే హరాం చేసినట్టు అవుతుంది. కాబట్టి నిద్రిస్తున్నప్పుడు మీరు చేసేది రాయటం జరగదు. 2వది అస్సబీ హత్తా యబులుగ్, చిన్న పిల్లవాడు యబులుగ్ బాలిగయ్యేంత వరకు రాయటం జరగదు. 3 అల్ మజ్నూను హత్తా యుఫీక్, పిచ్చివాడికి వాడి బుద్ధి సరిగ్గా అయినంత వరకు అతను ఏం చేసినా రాయటం జరగదు. దీన్ని బట్టి తెలిసిన విషయం ఏమిటి? మతిస్థిమితం చక్కగా లేకపోతే వారికి నమాజే లేదు. సమజ్ఞ ఈ బాత్.
ఇక మూడో మాట అత్తమీజ్, విచక్షణ జ్ఞానం. अब हमारे बच्चों में तमीज कब आता? ఒక వ్యక్తి నమాజు చేయటానికి ప్రవక్త వారు ఏ వయస్సులో నమాజు కోసం ఆదేశించారు? మురు అబ్నాఉకుం బిస్సలాతి, ఏమన్నారు? లిసబ్ఇ, వారు 7 సంవత్సరాల వయస్సుకు చేరుకుంటే నమాజు చెయ్యమని చెప్పండి. అంటే ఒక వ్యక్తి జీవితంలో నమాజు అతని జీవితంలో ప్రారంభమయ్యేదెప్పుడు? 7th ఇయర్ కంప్లీట్ అయ్యి 8వ సంవత్సరంలో ప్రవేశించిన తరువాత నమాజు చెయ్యాలి. 3 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ల పిల్లలు మస్జిద్కు తీసుకురావచ్చు, తీసుకురాకపోయినా పర్వాలేదు, వారిపై నమాజ్ లేదు. నమాజ్ చెయ్యటానికి మినిమం 8 ఇయర్స్ వారి లైఫ్ లో ఎంటర్ అవ్వాలి. అప్పుడు వుజూబ్ అంటే ఖచ్చితంగా చేయమని ఆజ్ఞాపించాలి. 10 ఏళ్లలో చేయకపోతే ప్రవక్త వారు సుతిమెత్తగా దండించమన్నారు. ఖైర్. ఆ తరువాత అత్తహారతు మినల్ హదస్, అపరిశుద్ధత నుండి బయటికి రావటం. मैं क्या बोले? అపరిశుద్ధత, హదస్ ఎన్ని రకాలు? 2 రకాలు. హదసే రాయమంటారా? రాస్తే టైం చాలా అవుతుంది, మన సబ్జెక్ట్ కాస్త ఇదవుతుంది. మీరు ఇన్షాల్లా తాలా అవసరమైతే क्या करेंगे? लिखूं पॉइंट. हदसे असगर, हदसे अकबर. हदसे असगर, हदसे అక్బర్. హదసే అక్బర్, హదసే అస్గర్ నుండి బయటికి రావాలి. దీనికి ఆధారం ఏంటి? ప్రవక్త వారి హదీసు, లా యతకబ్బలల్లాహు అస్సలాత అహదికుం ఇజా అహదస హత్తా యతవద్ద. ఎవరైతే మీలో అపరిశుద్ధతకు లోనయ్యారో వారు పరిశుద్ధత పొందేంత వరకు వారి నమాజ్ అవ్వదు. ఎగ్జాంపుల్, ఒక మనిషి వాష్రూమ్ కు వెళ్ళాడు, వచ్చిన వెంటనే ఏం చేయాలండి? వుజూ చేయాలి. ఒక వ్యక్తి గుసుల్ వాజిబ్ అయ్యే పని చేశాడు, భార్య వద్దకు వెళ్ళాడు, ఏం చేయాలి? ఖచ్చితంగా గుసుల్ చేయాలి. ఇన్జాల్ అయినా అవ్వకపోయినా కేవలం దుఖూల్ అయితే గుసుల్ వాజిబ్ అవుతుంది. కొంతమంది అనుకుంటారు స్ఖలనం కాకపోతే గుసుల్ లేదండి, స్ఖలనం అయితేనే గుసుల్. తప్పుడు మాట. మీరు వెళ్ళారు, స్ఖలనం కాకపోయినా గుసుల్ వాజిబ్ అవుతుంది. రెండవ మాట, మీరు రాత్రి నిద్రపోతున్నారు, రాత్రి వెట్ డ్రీమ్ అయ్యింది. వెట్ డ్రీమ్ అంటే రాత్రి నిద్రలో ఉన్నప్పుడు వీర్యస్ఖలనం జరిగింది, గుసుల్ వాజిబ్ అవుతుంది. ఇక మూడవ మాట, ఈ రోజు పిల్లల్లో ఉన్న ఒక చెడు అలవాటు మాస్టర్బేషన్, హస్త ప్రయోగం. ఇది ఇస్లాంలో హరాం. ఇస్లాంలో హస్త ప్రయోగం నిషిద్ధము, ఇది లేదు. ఉలమాలు ఖురాన్లో సూరే ముమినూన్ యొక్క వాక్యంతో ఇస్తిద్లాల్ చేశారు. ఒకవేళ చేస్తే మీపై గుస్ల్ వాజిబ్, ఆ పని చెయ్యకూడదు. అదే విధంగా స్త్రీ గనక ఆమె ప్రసవము తరువాత స్త్రీకి విడుదలయ్యే రక్తస్రావాన్ని ఏమంటాం? నిఫాస్. ఇది సాధారణంగా 40 రోజులు ఉంటుంది. ఆ తరువాత ఆమె గుస్ల్ చేసి నమాజు చేస్తుంది. స్త్రీకి అల్లాహ్ తాలా సాధారణంగా ఏదైతే నెలసరి పెట్టాడో, నెలసరికి గురి అయిన స్త్రీ కూడా నెలసరి హదసే అక్బరా, హదసే అస్గరా? నెలసరి హదసే అస్గర్. అస్గర్ అంటే చిన్న, అక్బర్ అంటే పెద్ద. నెలసరి హదసే అస్గరా, హదసే అక్బరా? హదసే అక్బర్. ఆమె గుసుల్ చేయాలి, లేకపోతే నమాజ్ అన్నది అవ్వదు. ఆ తరువాత అత్తహారతు మినన్ నజాసా. 3 విషయాలకు మనం 3 మాలిన్యాలకు దూరంగా ఉండాలి. ఆ వుజూ బి కర్ లియే, గుసుల్ బి కర్ లియే. ఆ తరువాత కూడా 3 విషయాలు జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. 1 బదన్, బాడీ. 2 సౌబ్. మనం సౌబ్ యాక్చువల్గా సౌబ్, అది సౌబ్. 3 ప్లేస్, నమాజ్ ఆచరిస్తున్న ప్రదేశం. ఈ 3 ప్రదేశాలు చక్కగా ఉండాలి. 1 బదన్, వుజూ చేశారు, గుసుల్ చేశారు, కానీ బాడీపై మూత్రపు చుక్కలు పడుతున్నాయి, జాగ్రత్త పడాలి, నమాజ్ అవ్వదు. ప్రవక్త వారు 2 సమాధుల మధ్య నుండి వెళ్ళారు. వెళ్తూ ఏమన్నారు? ఈ 2 సమాధులలో ఉన్న వారికి శిక్ష పడుతుంది. చిన్న విషయానికి ఏంటి శిక్ష? ఒక వ్యక్తి
నడిచేవాడు చాడీలు చెప్పుకుంటూ, రెండవ వ్యక్తి మూత్రపు తుంపరలు దేహంపై పడకుండా జాగ్రత్త వహించేవాడు కాదు. కాబట్టి మూత్రపు తుంపరలు దేహంపై పడకుండా జాగ్రత్త పడాలి. 2 బట్టలు సరిగ్గా ఉండాలి. కొంతమంది స్త్రీలు వచ్చి ప్రవక్తతో ప్రశ్నించారు, ప్రవక్త, మా బట్టలపై గనుక మా యొక్క నెలసరి రక్తపు చుక్కలు పడితే నమాజు చెయ్యొచ్చా? ప్రవక్త అన్నారు, ఆ నెలసరి రక్తపు చుక్కలు గనక మీ బట్టలపై ఉంటే వాటిని మీరు శుభ్రపరచండి, కడగండి, అది పోయిన తరువాత నమాజ్ ఆచరించండి. కాబట్టి మనం కూడా బట్టల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 3 ప్లేస్, మనం నమాజ్ ఆచరిస్తున్న ప్రదేశం కూడా అక్కడ ఎలాంటి మాలిన్యం లేకుండా ఉండాలి. ఈ 3 విషయాలు అల్లాహ్ తాలా వీటన్నిటికీ ఖురాన్లో ఆధారం చెప్పాడు. దీనికి బట్టలకు ఆధారం ఏంటి? ఫసియాబక ఫతహిర్, నీ బట్టలు చక్కగా ఉంచుకో. ప్లేస్, నమాజు చేస్తున్న ప్లేస్ చక్కగా ఉండాలి. ఆధారం ఏంటి? ఒక వ్యక్తి వచ్చాడు, పల్లెటూరు వ్యక్తి, ప్రవక్త మస్జిద్లో మూత్రం పోశాడు, సహబాలు గుమిగూడిపోయారు. ప్రవక్త వచ్చి ఏమన్నారు? బిందెడు నీళ్లు పోయండి అయ్యా, సరిపోతుంది అన్నారు. ఎందుకు? మూత్రం పోయటం అపరిశుభ్రమయ్యింది మస్జిద్, కాబట్టి ప్రవక్త నీళ్లు కొట్టి మస్జిద్ను పరిశుభ్రము చెయ్యమన్నారు. ఆ తరువాత సత్రుల్ ఔరా, దీనికి ఆధారం ఏంటి? చాప్టర్ నెంబర్ 7 వర్స్ నెంబర్ 31. అల్లా ఏమంటున్నాడు? మీరు రాసుకోండి నెంబర్. ఖుజూ జీనతకుం ఇంద కుల్లి మస్జిదిన్, అంటే మీరు ప్రతి నమాజుకు వెళ్ళేటప్పుడు మీ బట్టలను శుభ్రంగా ఉంచుకోండి. ఇప్పుడు ఇన్షాల్లా నేను డెప్త్గా వెళ్ళే ప్రయత్నం చేయను. ఔరా అంటే ఏంటండి? బాడీలో ఏ భాగాలు అయితే కప్పాలో దాన్ని ఏమంటారు? ఔరా అంటారు. సతర్ అంటే కప్పటం, ఔరా అంటే దేహ భాగాలను. ఇప్పుడు ఈ ఔరా అన్నది 3 రకాలు. మనిషి యొక్క దేహంలో నమాజులో కప్పాల్సిన ఏదైతే దేహంలో భాగాలు ఉన్నాయో దీనిని ఉలమాలు 3 రకాలుగా విభజించారు. మరి డెప్త్ గా మనం వెళ్ళము, కానీ రాసుకునే ప్రయత్నం మీరు చేయొచ్చు. ఔరా ఫస్ట్ ఇది ముఖఫఫా, ముఖఫఫా, ముఖఫఫతున్, ముఖఫఫా. 2 ముతవస్సిత, ముతవస్సిత. 3 ముగల్లవా, ముగల్లవ. ఈ 3కి అర్థం ఏంటండి? ముఖఫఫ, ముతవస్సిత, ముగల్లవ. ముఖఫఫ అంటే 7 years నుండి 10 years మేల్ అబ్బాయి నమాజ్లో ఏం భాగం కప్పాలి? 7 years నుండి 10 years వరకు మగ అబ్బాయి ఫర్జాన్ అంటే ముందు ప్రైవేట్ పార్ట్, వెనకాతల ప్రైవేట్ పార్ట్ కప్పితే సరిపోతుంది. కానీ అలా తీసుకొస్తామా మస్జిద్కి మనం? అవకాశం ఆ రోజుల్లో అలా ఉండేది. కాబట్టి 7 ఏళ్ల నుండి 10 ఏళ్ల వరకు మగపిల్లవాడు ముందు మర్మాంగము, వెనుక భాగం కప్పితే సరిపోతుంది. ఈ రోజు మనం పూర్తి బట్టలు వేసి తీసుకొస్తాం, కానీ నాలెడ్జ్ కోసం మనం తెలుసుకున్నాం. 2 ముతవస్సిత, 10 years అబౌవ్, 10+ మేల్. ఖచ్చితంగా నమాజులో కప్పాల్సిన భాగం ఏంటండి? ఇందాక చెప్పాను, పురుషుడు నమాజులో 10 సంవత్సరాలు దాటిన తరువాత కప్పాల్సిన పార్ట్ ఏంటి చెప్పాను ఇందాక? నావెల్, నాభి నుండి ఇంతవరకు ఖచ్చితంగా కప్పాలి. కానీ మనం దేహాన్ని కప్పుకునే వస్తాం. అది చాలా రేర్ కేసులో అలా జరగవచ్చు. ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాను? क्या बोला? इंपॉर्टेंट पॉइंट यहां मर्दों के लिए बोलो, इसके ऊपर ख्याल रखना. अक्सरियत देखते हम लोग उनकी नमाज नहीं होती. आ तरुవాత ముగల్లజా అంటే ఫీమేల్. ఈమె ఎంత కప్పుతుంది దేహములో నమాజులో దేహాన్ని? స్త్రీ. హుర్రా అంటే స్వాతంత్రం పొందిన స్త్రీ. ఈ రోజు మన స్త్రీలందరూ స్వాతంత్రం పొందిన వారే, అప్పట్లో లాగా బానిసలు లేరు కదా. స్త్రీ నమాజులో ఎంత భాగాన్ని కప్పాలి? కుల్లుహా ఔరా ఇల్లా వజ్హహా వ కఫైహా. స్త్రీ నమాజులో పూర్తి బాడీ కప్పుతుంది, ఇల్లా ఆమె ముఖం ఓపెన్ గా ఉంటుంది, వ కఫైహా
ఆమె 2 అరచేతులు ఓపెన్ గా ఉంటాయి. ఇప్పుడు స్త్రీ నమాజు చేసేటప్పుడు పురుషుడు చీలమండ కంటే పైకి బట్ట వేస్తాడు. స్త్రీ ఏం చేస్తుంది? చీలమండ కంటే కిందకి బట్ట వేయాలి. ఇప్పుడు ఉలమాల మధ్య భేదాభిప్రాయం ఎక్కడుందంటే ఈ కింద భాగం కూడా కప్పాలా స్త్రీ. కొంతమంది అటువైపు వెళ్ళారు, కొంతమంది అన్నారు లేదు ఇంతవరకు కప్పితే సరిపోతుంది అన్నారు. ఒకవేళ స్త్రీ ఇంతవరకు కప్పి నమాజ్ స్టార్ట్ చేసింది, రుకు చేసినప్పుడు బట్ట కాస్త పైకి వచ్చింది, పర్వాలేదు. కానీ నమాజు ప్రారంభించటానికి ముందే స్త్రీ బట్ట రుకులోకి వెళ్ళేటప్పుడు పైకి వచ్చేస్తుందా అని చూసుకోవాలి. ఈరోజు రివర్స్ అయింది. పురుషుల బట్టలు కిందకి, స్త్రీల బట్టలు పైకి. అల్లా రక్షించుగాక. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్ కల్చర్ లో స్త్రీలు ఏం ధరిస్తారు? కామన్ గా శారీ ధరిస్తారు. మరి శారీ ధరించిన స్త్రీల దేహములో నమాజు చేసేటప్పుడు ఏదైనా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మన స్త్రీలకు నమాజు చేసేటప్పుడు పూర్తి దేహం కప్పబడేటట్టు ఆదేశించాలి. శారీ కట్టుకున్న స్త్రీ గనుక నమాజులో ఆమె దేహములో ఏదైనా భాగము కనిపిస్తే ఆమె నమాజ్ అవ్వదు. కాబట్టి దీని గురించి మనం మన స్త్రీలకు హిదాయత్ వారికి చెప్పటం చాలా మంచిది. ఆ తరువాత స్త్రీలు ఉన్నారు, నమాజ్ చేస్తున్నారు, వారి ముందు పరపురుషులు వెళ్ళే ఛాన్స్ ఉంది. గైర్ మెహరం హజరాత్ ఉన్కే ఆగే సే జానే కా మోఖా హై, ఖద్షా హై. అప్పుడు స్త్రీ ముఖాన్ని ముయ్యొచ్చు. ఒకవేళ నాన్ మెహరం, గైర్ మెహరం గనక వారి ముందు నుండి వెళ్తే. ఆ తర్వాత సుబ్హానల్లా దుఖూలుల్ వక్త్ చెప్పాను. నమాజు స్టార్ట్ అవ్వక ముందు నమాజు చేయలేం, కానీ కొన్ని నమాజులు చేయొచ్చు వక్త్ స్టార్ట్ అవ్వటానికి ముందే. సఫర్ మే అసర్ వక్త్ స్టార్ట్ కాలేదు, జోహర్లో అసర్ చేసుకోవచ్చు. ఇషా వక్త్ స్టార్ట్ కాలేదు, మగ్రిబ్ లో ఇషా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు? ప్రయాణములో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇస్తిక్బాలుల్ కిబ్లా. దీనికి వాక్యం ఏంటండి? దీనికి వాక్యం ఏంటి? దుఖూలుల్ వక్త్ రాసుకోండి. వాక్యం సంఖ్య సూరే నిసా ఆయత్ నెంబర్ 103. ఇన్నస్సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌకూతా. నిశ్చయంగా అల్లా స్పెసిఫిక్ టైంలో నమాజ్ మీపై విధి చేశాడు. ఆ తర్వాత ఇస్తిక్బాలుల్ కిబ్లా. దీనికి వాక్యం ఏంటి? చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 144. ఈ వాక్యం ఏంటి? कोई पढ़ना, वक्त नहीं है हमारे पास, नहीं तो मैं आयत पढ़ा था आपके साथ. शुरू में मुसलमानों का किबला क्या था? मस्जिद अक्सा. कितने महीने? तकरीबन 16 और 17 मंथ्स. 16 और 17 मंथ्स क्या था? मस्जिद अक्सा की तरफ किबला था. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనస్సులో కోరిక ఉండేది, అల్లా మస్జిద్ అక్సా నుండి మస్జిదుల్ హరాం వైపునకు కిబ్లా తిప్పాలని. అల్లా వాక్యం దింపాడు. ఖద్ నరా తకల్లుబ వజ్హిక ఫిస్ సమా ఫలనువల్లియన్నక కిబ్లతన్ తరవాహా. ప్రవక్త, నువ్వు కోరుకున్న వైపునకే మేము కిబ్లాను మార్చేశామయ్యా, కాబట్టి నువ్వు కోరుకున్న కాబా వైపునకు తిరిగి నమాజ్ ఆచరించు. కిబ్లా వైపునకు తిరగాలి. ట్రైన్లో వెళ్తున్నాం, ఫ్లైట్లో వెళ్తున్నాం, నమాజ్ యొక్క సమయం అయ్యింది. నఫిల్ నమాజ్ ఎటు తిరిగైనా చేయొచ్చు మనం. ట్రైన్లో, కార్లో, ఫ్లైట్లో. కార్లో మనం చేయమనుకోండి, ఫ్లైట్లో, ట్రైన్లో వెళ్తే ప్రవక్త వారు ఏం చేసేవారు? నఫిల్ నమాజు ప్రారంభించాలంటే తన వాహనాన్ని ఏం చేసేవారు? నఫిల్ నమాజ్ ప్రారంభించే ముందు కిబ్లా వైపునకు తిప్పి ప్రారంభించేవారు. ఆ తరువాత వాహనం ఎటు వెళ్ళినా ప్రవక్త నమాజు చేసేవారు. కానీ ఫరజ్ నమాజ్ వచ్చేటప్పుడు మనం కిబ్లా వైపునకు తిరిగే ప్రయత్నము చేయాలి. మీరు ట్రైన్లో వెళ్తున్నారు, ట్రైన్లో నమాజ్ చేస్తారా చేయరా? భయ్ అల్లా మాఫ్ కర్ దియా, ట్రైన్ మే నమాజ్ బి దావత్. కానీ నమాజ్ రైల్వే స్టేషన్, ఏదైనా స్టేషన్ వస్తే అక్కడ దిగి చేయటం, ట్రైన్ సిగ్నల్ ఇస్తే సలాం తిప్పకుండా పరిగెత్తుకుంటూ ట్రైన్లో ఎక్కటం, ఇలాంటి పనులు చేయకూడదు. కారిడార్, ప్రజలు నడిచే కారిడార్ లో కూడా ట్రైన్లో నమాజ్ చేయకూడదు. మీరు ఫ్యామిలీతో ఉన్నారు, మీరు బెర్త్ మధ్యలో ఒక మనిషి నిలబడి నమాజు చేసుకునే స్థలం ఉంటుంది. మీరు ఫ్యామిలీ మొత్తం 6 బెర్తులు మీవే, నిలబడి నమాజ్ చేయవచ్చు. లేదండి ఒక్క బెర్తే నాది ఉంది, మీరు అక్కడ ఫత్తకుల్లాహ మస్తతాతుం. రెండో మాట, సఫర్లో ఉన్నప్పుడు ఉలమాలు ఏమంటారంటే జుహర్ కా వక్తువా, జుహర్ చెయ్యాలి. కానీ అసర్ సమయానికి మీ సఫర్ క్లోజ్ అయిపోతుంది,
అప్పుడు జోహర్ ట్రైన్లో చేయకూడదు, ఇంటికి వచ్చి జోహర్ అసర్ చేయాలి. ఎందుకు? అక్కడ కూర్చొని చేయాల్సి వస్తుంది. ఇంటికి వస్తే నిలబడి చేయవచ్చు. లేదు గురువు గారు, ట్రైన్లో 12 hours జర్నీ ఉంది, జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా అన్ని ట్రైన్లో చేయాలి. అప్పుడు మన వద్ద వేరే ఆప్షన్ లేదు, మన బెర్త్ మీద మనం కూర్చుంటాం. మనం ఏం చేస్తాం? ఖిబ్లా ఎటుందో చూసే ప్రయత్నం చేస్తాం. తెలిసింది అల్హమ్దులిల్లా, ఖిబ్లా ఎటుందో తెలియలేదు, ఏం చేస్తాం? మనం ఇజ్తిహాద్ చేస్తాం. బహుశా ఇటువైపు ఖిబ్లా ఉంటుంది అన్న నమ్మకంతో మనం నమాజు చేసేస్తాం. ఎగ్జాంపుల్, మీరు ట్రైన్లో అసర్ నమాజ్ చేశారు, ఖిబ్లా ఎటుందో తెలియదు, మీరు ఇజ్తిహాద్ చేశారు, ఇటు ఉండొచ్చు బహుశా, అసర్ చేసేశారు. అసర్ అయినా 10 నిమిషాలకు తెలిసింది మీరు చేసిన ఖిబ్లా తప్పు. అప్పుడు మీ ఫోన్లో ఎగ్జాంపుల్ సిగ్నల్ వచ్చింది, మీకు ఐడియా వచ్చింది, కనిపించాడు సూర్యుడు ఇటు పక్క, వెస్ట్ అవుతుంది ఇండియాలో కామన్ గా. ఏం చేస్తారు? అసర్ తిరిగి చేస్తారా? లేకపోతే మీ అసర్ అయిపోయిందా? అయిపోయింది, మీ అసర్ అయిపోయింది. ఇప్పుడు మగ్రిబ్ కోసం మీరు అటువైపు ఖిబ్లా ఎంచుకునే ప్రయత్నము చేస్తారు, మీ అసర్ నమాజ్ అయిపోయింది సోదరులారా. ఆ తరువాత అన్నియా, ఇన్నమల్ అమాలు बिन्नियात, मैं असर की 4 रकात नमाज पढ़ता हूँ, मुंह मेरा काबा शरीफ करके पीछे इस इमाम के अल्लाहु अकबर లేదు. నియత్ యొక్క మహల్, నియత్ యొక్క స్పాట్ ఏంటి? టంగా, హార్టా? హార్ట్. నియత్ యొక్క స్పాట్ అన్నది హృదయము, నోటితో పలికేది నియత్ కాదు. మీరు ఇంటి నుండి వజూ చేసుకొని వచ్చారు, మస్జిద్ లో ప్రవేశించారు, మీ హృదయానికి తెలుసు ఏ నమాజు చెయ్యబోతున్నారో. కాబట్టి ప్రత్యేకించి నోటితో నియత్ చెప్పటం ధర్మంలో లేదు. ఒకవేళ ప్రవక్త వారు నియత్ నేర్పి ఉంటే, మనం నియత్ ఏ భాషలో చేసేవారం? అరబీలో చేసేవారం. కానీ మనం నియత్ ఏ లాంగ్వేజ్ లో చేస్తున్నాం? ఉర్దూలో, తెలుగులో చేస్తున్నాం. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది? ఇది మిలావట్, ఇది మనం యాడ్ చేసుకున్నాం. ఒకవేళ ప్రవక్త నేర్పి ఉంటే ఆ నియత్ కూడా అరబీ భాషలో ఉండేది. కాబట్టి నియత్ మనం మనస్సులో చేసుకుంటాం అంతే తప్ప నోటితో పలికేది నియత్ కాదు. ఇవి 9 నమాజ్ యొక్క షరతు. డౌట్స్ ఉంటే ఇన్షాల్లా లాస్ట్ లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమయ్యే 9 ఒకసారి చదవండి ఎవరైనా రాసిన వారు. ఓన్లీ కే పడో భై. నౌ तमीज बोला ना जी, 7 साल क्रॉस करे तो तमीज, इंसान की जिंदगी में तमीज आता 7 years के बाद. 7 years कंप्लीट होकर 8th year में दाखिल होना. बोला नहीं? 7 years कंप्लीट होकर 7 సంవత్సరాలు పూర్తి అయ్యి 8వ సంవత్సరంలో ప్రవేశిస్తే ఏమొస్తుంది మనిషి జీవితంలో? కామన్ గా ఇది మంచి, ఇది చెడు అన్న విచక్షణ జ్ఞానం 8 ఏళ్లలో వస్తుంది షరియత్ ప్రకారం. అంతవరకు వారికి అల్లా ఇస్తే ఇవ్వచ్చు, కానీ షరియత్ మనకు బోధించింది విచక్షణ జ్ఞానం 8 ఏళ్ల వయస్సులో వస్తుంది. కొంత పడో నౌ. ముస్లిం అయి ఉండాలి, అకల్ అంటే మతి స్థిమితం చక్కగా ఉండాలి, విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి, మాషాల్లా అపరిశుద్ధత నుండి పరిశుద్ధత పొందాలి, మాలిన్యానికి దూరంగా ఉండాలి, శరీర భాగాలు కప్పాలి, సమయంలో ప్రవేశించాలి, కిబ్లా వైపునకు తిరగాలి, నియత్. మాషాల్లా ఈ 9 నమాజ్ యొక్క షరతులండి. అర్థమైందా? అల్హమ్దులిల్లా. ఇప్పుడు మనం చూస్తాం నమాజ్ యొక్క అర్కాన్. నమాజ్ యొక్క అర్కాన్ ఏంటి? ఇది ఇంపార్టెంట్. అసలు వర్క్ షాప్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నమాజ్ యొక్క అర్కాన్ అంటే నమాజ్ యొక్క మూల స్తంభాలు, పిల్లర్స్. రాసుకోండి. రుకున్ కోల్పోతే, అగర్ కోई रुकुन छोड़ दिया, रुकुन కోల్పోతే సహు సజ్దా చేయొచ్చా? చేయకూడదు. సహు సజ్దా చేయరాదు. ఏం చేయాలి? ఆ రకాత్ను తిరిగి పూర్తి ఆచరించాలి. ఆ రకాతును, ఏ రకాత్లోనైతే మనం రుకున్ కోల్పోయామో ఆ రకాతును తిరిగి ఆచరించాలి. अब देखो इंशाल्लाह कितने बोले हमें नमाज के अरकान? कितने बोले जी? 14 अरकान. 14 నమాజ్ యొక్క పిల్లర్స్ ఉన్నాయి. ఇన్షాల్లా
ఆ 14 పిల్లర్స్ మనం రాసే ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటి? అల్ కియాము మఅల్ ఖుద్రా అంటే శక్తికి తగ్గట్టు నిలబడి నమాజ్ చేయటం. శక్తికి తగ్గట్టు నిలబడి నమాజ్ చేయటం. ఆధారం నిలబడి నమాజ్ చేయటం. ఇస్తితాత్ కే ముతాబిక్ ఖడే హోకర్ నమాజ్ పढ़ना. ఆధారం ఏంటి? సూరే బకరా వర్స్ నెంబర్ 236. అల్లాహ్ ఏమన్నాడు? వకూము లిల్లాహి కానితీన్. ఎవరైతే నమాజ్ లో నిలబడతారో వారితో నువ్వు నిలబడు. हो गया बस. अब सेकंड मसला देखिए. अब कुर्सी पे नमाज पढ़ने का हुक्म. सबसे पहली बात क्या है? नमाज का रुकन क्या है? अल क़ियामु मअल क़ुद्रा. శక్తికి తగ్గట్టు నిలబడి నమాజు చేయటం. అంతేనా? ఆధారం వకూము లిల్లాహి కానితీన్. जो लोग नमाज में खड़े होते उनके साथ तुम भी खड़े हो जाओ అల్లా చెప్పాడు. ఇప్పుడు రెండో మాట. ఇప్పుడు కుర్సీలో కొంతమంది ఉన్నారు ఆజిజ్, नहीं खड़ सकते मौलवी साहब, कुर्सी पे नमाज पढ़ना. उमूमन कुर्सी पे जब हम नमाज पढ़ते हमसे क्या गलतियां होती है? सबसे पहली बात, సఫ్లో కుర్సీ పెట్టడం. ఇప్పుడు సఫ్లో కుర్సీ పెట్టడం. ఇప్పుడు ఈ విధంగా సఫ్లో గనక మనం కుర్సీ పెడితే ఇతరులతో పాటు మన కాళ్ళు సమాంతరంగా ఉంటాయా, ముందుకొస్తాయా? ముందుకొస్తాయి. కాబట్టి ఇక్కడ చూడాల్సిన సమయం ఏంటంటే, మన మస్జిదులో నా వెనుక గాలిబన్ జమాత్ రాకపోవచ్చు. కుర్సీలో చదివేవారు మాక్సిమం కార్నర్ లో చదువుతారు. ఒకవేళ నా వెనుక ఇక ఎవరు జమాతులో రారు అంటే కుర్సీ ఇలా పెట్టే ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ ఖచ్చితంగా వెనుక మనిషి నమాజుకు వస్తాడు అనుకుంటే మీరు కుర్సీ ఇలా పెట్టే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఎవరు రారనుకుంటే ఇలా పెట్టండి, మాషాల్లా, మీరు సఫ్కు తిన్నగా ఉంటారు. ఎవరైనా వస్తారు, వారికి సజ్జిదాలో నష్టం కలుగుతుంది, ఇలా పెట్టే ప్రయత్నం చేయండి. అయిపోయింది. ఇక రెండో మాట. ఇప్పుడు కుర్సీలో నమాజు చేసేవారు మన వద్ద నమాజ్ ఎలా చేస్తారంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి అల్లాహు అక్బర్ సూరే ఫాతిహా చదవగలడు, అల్లాహు అక్బర్ రుకు కూడా చేయగలడు, సమీ అల్లాహు లిమన్ హమీదా, సజ్దా మాత్రం నేలపై చేయలేడు. ఆజిజ్, సజ్దా చేయలేడు. ఇతను ఏం చేస్తాడు? ఫ్రమ్ ది బిగినింగ్ పాయింట్ ప్రశాంతంగా కూర్చొని అల్లాహు అక్బర్ నమాజ్ చేస్తాడు. తప్పు. ఒకవేళ ఒక మనిషి నిలబడి మాషాల్లా ఖియామ్ చేయగలడు, రుకు కూడా చేయగలడు, సమీ అల్లాహు లిమన్ హమీదా చెప్పిన తరువాత సజ్దా చేయలేకపోతే ఇతను నిలబడి ఖియామ్ చెయ్యాలి, నిలబడి రుకు చెయ్యాలి. సజ్దా చేసేటప్పుడు మాత్రమే కుర్సీ మీద కూర్చోవాలి. ఒక వ్యక్తి రుకు కూడా చేయలేడు, అల్లాహు అక్బర్ मैं खड़ सकता मौलवी साहब, रुकू भी नहीं कर सकता, అప్పుడు రుకు కుర్సీ మీద చేయొచ్చా? లేదు. ఒకవేళ రుకు చేయలేకపోతే అల్లాహు అక్బర్, రుకు సమయం వచ్చినప్పుడు అల్లాహు అక్బర్, కనీసం రుకు ఇలా చేసే ప్రయత్నము చెయ్యాలి. ఆ తరువాత సజ్దా కోసం కుర్చీలో కూర్చునే ప్రయత్నము చెయ్యాలి. అయిపోయింది. ఇప్పుడు కుర్చీలో కూర్చుని నమాజు చేసేవారు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఒకవేళ रुकू नहीं कर सकता मौलवी साहब, खड़ के भी बस ऐसा भी नहीं कर सकता, मैं कुर्सी पे बैठ जाऊंगा, नहीं मौलवी साहब मैं सूरे फातिहा भी नहीं पढ़ सकता, मेरे पावा में बेहद दर्द है जी, उस तरह नहीं खड़ सकता, मैं शुरू से कुर्सी में पढ़ लेता. चलो आजिज है आप, कुछ भी बात नहीं, కూర్చున్నారు కుర్చీలో. ఇప్పుడు కుర్చీలో నమాజు చేసేవారు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, రుకు మరియు సజ్దాలో తేడాను చూపటానికి ఏం చేస్తారంటే, రుకు ఇలా చేస్తారు, అల్లాహు అక్బర్, సమీ అల్లాహు లిమన్ హమీదా, అల్లాహు అక్బర్. ఇది తప్పు. రుకు ఎవరైతే కుర్చీపై కూర్చుని నమాజు చేస్తారో వారు సజ్దా చేసేటప్పుడు గాలిలో చేతులు పెట్టకూడదు. వాస్తవానికి సజ్దాలో ఖచ్చితంగా భూమికి ఆనించాల్సింది ఏంటి చెప్పనా? ఇది వాజిబ్. ఇవి రెండు ఖచ్చితంగా భూమికి ఆనించాలి.
ఇప్పుడు నేను కుర్సీ మీద చేస్తున్నాను, ఇవి ఆంచగలనా? లేదు. ఇప్పుడు నేను కుర్సీ మీద కూర్చొని నమాజు చేస్తే రుకు కూడా చేసేటప్పుడు అరచేతులు మోకాళ్ళ మీదే పెడతాను, సజ్జదా చేసేటప్పుడు కూడా అరచేతులు మోకాళ్ళ మీదే పెడతాను. మరి రుకు మరియు సజ్జదాకు తేడా ఏంటి? ఉలమాలు రాస్తున్నారు. మీరు రుకు ఇలా చేయండి, సుబ్హాన రబ్బియల్ అజీమ్, సమియల్లాహు లిమన్ హమీదా. సజ్జదాకు మరి కాస్త బెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. రుకులో కాస్త బెండ్ అవుతారు, సజ్జదాలో మరి కాస్త బెండ్ అవుతారు, మీ సజ్జదా అయిపోయినట్టు. ఇది కుర్సీ మీద నమాజు చేసే వారికి సంబంధించి కొన్ని ఆజ్ఞలు. మాట అర్థమైందా? మొదటి మాట అల్ ఖియాము మఅల్ ఖుద్రా. ఇప్పుడు రెండవది, నమాజ్ యొక్క అర్కాన్లో రెండవ రుకున్ ఏంటంటే తక్బీరతుల్ ఇహ్రామ్. తక్బీరతుల్ ఇహ్రామ్ మనం ఏమంటాం? దీన్ని తక్బీరే తెహరీమా అంటాం, కానీ వాస్తవానికి దీన్ని తక్బీరతుల్ ఇహ్రామ్ అంటారు. ఇది ఖచ్చితంగా నమాజులో తక్బీరే తెహరీమా పలకటం. తక్బీరే తెహరీమా పలకటం ఖచ్చితంగా పలకాలి. తక్బీరే తెహరీమా పలకటం. ఇక్కడ పాయింట్ చూడండి, तकबीर तहरीमा। अगर आप इमाम के साथ नमाज के शुरू में आ गए तो क्या करते? तकबीर तहरीमा के साथ नमाज में दाखिल होते। అలా కాకుండా మీరేం చేశారంటే ఇమాం గారు మొదటి రకాతులో రుకులో ఉన్నారు, లేదా మొదటి రకాతులో సజ్దాలో ఉన్నారు, లేదా ఇమాం గారు రెండవ రకాతులో అత్తహియాత్లో కూర్చున్నారు, ఎలా ఎంటర్ అవుతారు? చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఇమాం గనుక రెండవ రకాతులో తషహుదులో కూర్చున్నా, ఇమాం గనుక సజ్దాలో ఉన్న చాలా మంది చేసే పని ఏంటంటే నేరుగా వచ్చి సజ్దాలో వెళ్ళిపోతారు. మీరు నమాజ్లో ఎంటర్ అవ్వలేదు. చాలా మంది చేసే పొరపాటు ఏంటి? ఇమాం ఎగ్జాంపుల్ రెండవ రకాతులో కూర్చున్నారు, అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు. నేను వచ్చాను, ఏం చేస్తాను? డైరెక్ట్ గా వెళ్ళి కూర్చుంటాను. కొంతమంది ఏం చేస్తారు? స్టైల్ గా నిలబడతారు. ఇమాం సబ్ ఖడితే లోజీ. తప్పు. ఇమాం ఉన్నదెందుకు? ఇమాంను మీరు అనుసరించటానికి ఇమాం ఉన్నారు కాబట్టి ఇమాం లెగుస్తారులేండి, మనకేంటి మాషాల్లా, ఇలాంటి పని చేయకూడదు. ఆరాధన ఖైర్. ఇప్పుడు ఇమాం ఎప్పుడైతే తషహుదే అవ్వల్ మొదటి తషహుద్లోనైనా, అది సజ్దా అయినా, చివరి రకాత్ అయినా, మీరు నమాజులో వస్తే మీరు నమాజులో నిలబడి అల్లాహు అక్బర్ తక్బీరే తహరీమా పలికి సజ్దాలోకి వెళ్ళండి, లేదా రుకులోకి వెళ్ళండి, లేదా తషహుదులోకి వెళ్ళండి, కానీ తక్బీరే తహరీమా నిలబడి చెప్పాలి. ఇప్పుడు ఇమాం రుకులో ఉన్నారు, ఇమాం సజ్దాలో ఉన్నారు, ఇమాం కాయిదాలో ఉన్నారు, మీరు వచ్చారు మస్జిద్కి, ఎలా ఎంటర్ అవుతారు? ఇమాం సజ్దే మే హై భాయ్, ఆప్ మస్జిద్ को आए, कैसा एंटर होते? पहली तकबीर खड़े होकर बोलना अल्लाहु अक्बर. अगर इमाम सजदे में है, गुरुगाరు చెప్పారు తక్బీరే తహరీమా చెప్పమని, అల్లాహు అక్బర్ బెండయి చెబితే నమాజ్లోకి ఎంటర్ అవ్వలేదు. తక్బీరే తహరీమా నిలబడి చెప్పాలి, అల్లాహు అక్బర్. అప్పుడు మీరు సజ్దాలోకి వెళ్ళాలి. అప్పుడు సజ్దా కోసం రెండవ తక్బీర్ చెప్పాలి. ఇమాం సజ్దాలోకి వెళ్ళేటప్పుడు తక్బీర్ చెప్పి వెళ్తాడా, తక్బీర్ లేకుండా వెళ్తాడా? అల్లాహు అక్బర్. కాబట్టి మీరు నిలబడి అల్లాహు అక్బర్ తక్బీరే తహరీమా. సజ్దాలోకి వెళ్ళటానికి తక్బీరే ఇంతికాల్ అంటారు. తక్బీరే తహరీమా కాకుండా మిగతా అన్ని తక్బీర్లను తక్బీరే ఇంతికాల్. ఇంతికాల్ అంటే ఏంటండి? ఉనో ఇంతికాల్ హోగే భయ్. ఇంతికాల్ అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వటం, ఫ్రమ్ వన్ స్టెప్ టు అదర్ స్టెప్, ఫ్రమ్ వన్ స్టేజ్ టు అదర్ స్టేజ్. ట్రాన్స్ఫార్మ్ అవ్వటాన్ని ఇంతికాల్ అంటారు. ఇక్కడ అల్లాహు అక్బర్ ఖియామ్ నుండి రుకులోకి వెళ్తున్నాను, సమియల్లాహు లిమన్ హమీదా, అల్లాహు అక్బర్ ఖియామ్ నుండి సజ్దాలోకి వెళ్తున్నాను. కాబట్టి ఆ తక్బీర్ ఏమన్నారు? తక్బీరే ఇంతికాల్ అయిపోయింది. ఇప్పుడు తక్బీరే తహరీమా పలకాలి. చేతులు ఎంతవరకు ఎత్తాలి? ఇప్పుడు మన వద్ద ఉన్న పొజిషన్ ఏంటంటే నమాజులోకి వచ్చి ఒక 30 సెకండ్లు 1 నిమిషం వేస్ట్ చేస్తారు. చాలా మంది ఇలా నెమ్మదిగా, అంటే
ఎంటర్ అవుతున్నాం అన్నట్టుగా నెమ్మదిగా వచ్చి ఇలా 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 వెళ్ళి ఆ తర్వాత ఇలా వస్తారు. తప్పు. అల్లాహు అక్బర్ ఎంటర్ అవ్వండి. ఇలా చేసి ఇలా. రెండో మాట, కొంతమంది ఏం చేస్తారు, నమాజులో తమ ఈ బొటన వేలు తీసుకువెళ్ళి చెవి తమ్మెలకు తగిలిస్తారు. ఇది సున్నత్లో లేదు. बहुत सारे लोग करते, क्या करते ऐसा नहीं, सुन्नत से नहीं साबित, इस तरह नहीं करना. हाँ, हत्तल मन की बैही हज्वल मन की बैही औ उजुनैही, మీ భుజాలకు సమాంతరంగా మీ అరచేతులు ఎత్తొచ్చు. భుజానికి సమాంతరంగా అరచి ఎత్తొచ్చు, లేదా మీ చెవులకు సమాంతరంగా అరచి ఎత్తొచ్చు. ఈ విధంగా ఒక పొజిషన్, ఈ విధంగా ఒక పొజిషన్, అంతే తప్ప ఇలా తీసుకు వెళ్ళటాన్ని కొంతమంది ఉలమాలు బిద్అత్ వరకు చేర్పించారు. కాబట్టి తక్బీరే తహరీమా భుజాల వరకు లేదా చెవుల వరకు, ఇలా కాదు. కొంతమంది ఏం చేస్తారు, ఇలా చేస్తారు. కర్తే లోక్ ఇస్తారా, లేదు, ప్రశాంతంగా ఎత్తండి. చెయ్యి సుబ్హానల్లా, చాలా మంది మనం చూస్తుంటారు ఇలా ఎత్తారు. లేదు, అల్హమ్దుల్లా భుజాల వరకు లేదా చెవుల వరకు చేతులు ఎత్తాలి. ఆ తర్వాత ఇమాం నమాజులో ఏ పొజిషన్ లో ఉన్నప్పటికీ, అంటే మీరు మస్బూక్ కిసే కైతే, మస్బూక్ యాని నమాజును కోల్పోయినవాడు. मसबूक किसे कहते, जिसकी एक रकात या दो रकात नमाज छूट गई, उसे क्या कहते, मसबूक कहते. మస్బూక్ ఏం చేస్తాడు, ఇమాం ఏ పొజిషన్ లో ఉన్నా తక్బీరే తహరీమా చెప్పి నమాజులో ఎంటర్ అవుతాడు. ఇక 3 సనా నమాజ్ యొక్క సున్నతులు. సున్నత్ మే సనా, అగర్ కభీ ఇన్సాన్ సనా छोड़ दिया उसकी नमाज हो जाती. क्यों? सना पढ़ना, तअव्वुज़, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बस्मला, बिस्मिल्लाहिर रहमानिर रहीम, ये सब पढ़ना सुन्नत है, सुनन. अगर कभी इंसान तर्क कर दिया तो उसकी नमाज हो जाएगी. 3 తరువాత వెంటనే తక్బీరే తహరీమా తరువాత నమాజ్ యొక్క 3వ మూల స్తంభం, 3వ పిల్లర్ ఏంటి, కిరాఅతుల్ ఫాతిహా. కిరాఅతుల్ ఫాతిహా, ఫాతిహా చదవటం. కిరాఅతుల్ ఫాతిహా, ఫాతిహా చదవటం. ఫాతిహా ఏంటండి, ఫాతిహా అంటే ఏంటి, సూరే ఫాతిహా. మన వాళ్ళు ఫాతిహా అర్థాన్ని మార్చేశారు. ఫాతిహా అంటే ఇంకేదో చేసేసారు. ఫాతిహా ప్రారంభం, నమాజులో ఖురాన్ గ్రంథంలో ప్రారంభపు సూర ఫాతిహా, అంతే తప్ప ఫాతిహా అంటే ఇంకేమీ లేదు. ఈ సూర రావాలి. లా సలాత లిమన్ లం యక్రా బి ఫాతిహతిల్ కితాబ్, ఎవరైనా నమాజులో ఏ రకాతులోనైనా సూరే ఫాతిహా చదవకపోతే వారి నమాజ్ అవ్వదు. ఆధారం సహీ బుఖారీ హదీస్ సంఖ్య 756. లా సలాత లిమన్ లం యక్రా బి ఫాతిహతిల్ కితాబ్. ఇప్పుడు ఇమాం బిగ్గరగా చదివే నమాజ్ ఏమంటారు, జిస్మే ఇమాం సాబ్ తిలావత్ यानी बाहर आवाज से करते, उसे क्या नमाज, कौन सी नमाज कहते, जहरी कहते. जहरी, ఇమాం బిగ్గరగా నమాజ్ చేస్తే దాన్ని జహరీ అంటారు. ఇమాం నిశ్శబ్దంగా నమాజ్ చేస్తే దాన్ని సిర్రీ అంటారు. జహరీ, సిర్రీ. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ఇమాం 4 రకాతుల నమాజు చేయిస్తే 4 రకాతులలో ఏం చదవాలి, సూరే ఫాతిహా చదవాలి. సూరే ఫాతిహా లేకపోతే నమాజ్ అవ్వదు. కొంతమంది అంటారు, నైముల్ సాబ్ జహరీ నమాజ్ మే ఇమాం గారు సూరే ఫాతిహా చదువుతారు కదా, ఇమాం గారి సూరే ఫాతిహా మాకు సరిపోతుంది, జహరీలో మేము సూరే ఫాతిహా చదవక్కర్లేదు. తప్పు. అదే సహీ బుఖారీలో హదీసు సంఖ్య 783లో రివాయత్ వస్తుంది. రివాయత్ ఏంటి, హజరతే ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు తఆలా అన్హు ప్రవక్త వెనుక ఫజర్ నమాజ్ ఆచరిస్తున్నారు. ఫజర్ నమాజ్ జహరీనా సిర్రీనా, జహరీ. సహబాలు ఏం చేశారు, ప్రవక్త వెనకాతల ఖురాన్ యొక్క తిలావత్ చేశారు. ఎగ్జాంపుల్, కుల్ హువల్లాహు అహద్ ప్రవక్త చదివితే సహబాలు కూడా కుల్ హువల్లాహు అహద్ చదివారు. నమాజ్ అయిపోయింది. ప్రవక్త అడిగారు సహబాలతో, మీరు నా వెనుక ఖురాన్ యొక్క తిలావత్ చేస్తున్నారా? సహబాలు అన్నారు, అవును ప్రవక్త, నీ వెనుక ఖురాన్ యొక్క తిలావత్ చేస్తున్నాం. అప్పుడు ప్రవక్త అన్నారు, మీరు నా వెనుక ఖురాన్ యొక్క తిలావత్ చేయకండి, కానీ సూరే ఫాతిహా మాత్రం చదవండి అన్నారు. ఈ రివాయత్ ప్రకారం మనకు తెలిసిన మాట ఏమిటి,
జహరీ నమాజ్ అయినప్పటికీ మనం సూరే ఫాతిహా చదవాల్సిందే. जो शख्स इमाम के पीछे सूरे फातिहा नहीं पढ़ता उसकी नमाज नहीं होती. కాబట్టి సూరే ఫాతిహా చదవటం అలవాటు చేసుకోవాలి. సూరే ఫాతిహా మాషాల్లా కనీసం సూరే ఫాతిహా యొక్క అర్థము తెలుసుకోండి. నమాజులో నిలబడతాం, మన మైండ్ ఎక్కడో తిరుగుతుంది. కనీసం అల్లాహ్ ముందు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సర్వస్తోత్రాలు సకల లోకాలకు ప్రభువైన అల్లాహకే, అర్ రహ్మానిర్ రహీం, ఆయన అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత, మాలికి యౌమిద్దీన్, ప్రళయ దినానికి యజమాని, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్, అల్లాహ్ మేము నిన్నే ఆరాధిస్తున్నాము, వ ఇయ్యాక నస్తఈన్ నీతో సహాయం కోసం అడుగుతూ ఉన్నాము, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం మాకు రుజుమార్గాన్ని ప్రసాదించు, సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం నువ్వు ఎవరిపై అయితే నీ అనుగ్రహాన్ని కురిపించావో అలాంటి మార్గం మాకు చూపించు, గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్ అల్లాహ్ నీ ఆగ్రహానికి గురి అయిన వారి మార్గం, మార్గ భ్రష్టత్వానికి గురి అయిన వారి మార్గం మాకు చూపించవద్దు. ఉర్దూలో గాని, ఇంగ్లీష్లో గాని, తెలుగులో గాని దీని అర్థాన్ని రికార్డు చేయండి. రికార్డు చేస్తే మీరు ఎప్పుడైతే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటారో దాని యొక్క స్వీట్నెస్, దాని మాధుర్యం మన జీవితంలో వస్తుంది. లేదు అర్థము తెలియదు, చిన్న చిన్న సూరాలు, మొత్తం ఖురాన్ అయితే మనం అర్థం చేసుకోలేము. ఏ సూరాలు అయితే మనం కంఠస్థం పెడుతున్నామో వాటి అర్థాన్ని మెమోరీలో ఫీడ్ చేసే ప్రయత్నము చేయండి. నమాజులో ఇన్షాల్లా ఖుజూ ఏకాగ్రత పెరుగుతుంది. ఖైర్. కాబట్టి ప్రతి రకాతులో సూరే ఫాతిహా చదవాలి. ఇప్పుడు పాయింట్, ఒక వ్యక్తి వచ్చాడు, మొదటి రకాతులో సూరే ఫాతిహా చదివాడు, రెండవ రకాతులో సూరే ఫాతిహా మర్చిపోయాడు, డైరెక్ట్ గా కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ చెప్పేశాడు. రెండవ రకాతులో సూరే ఫాతిహా చదవలేదు, మూడవ రకాతులో అతను నిలబడ్డాడు, అంటే మూడవ రకాతు కోసం నిలబడ్డాడు. ఎగ్జాంపుల్ ఫస్ట్ రకాత్ అనుకోండి, ఫస్ట్ రకాతులో సూరే ఫాతిహా చదవలేదు, మర్చిపోయాడు, రెండవ రకాతు కోసం నిలబడిపోయాడు, గుర్తుకు వచ్చింది మొదటి రకాతులో సూరే ఫాతిహా చదవలేదు, అతను వెంటనే వెనక్కి వెళ్ళవచ్చు. ఉలమాల మధ్య అభిప్రాయ భేదం ఉంది. కొంతమంది ఉలమాలు ఏమన్నారు, ఫస్ట్ రకాత్ में सूरे फातिहा नहीं पढ़ा भाई, सेकंड रकात के लिए खड़े हो गया, अल्लाहु अकबर याद आया, पहली रकात में सूरे फातिहा नहीं पढ़ा. జంహూర్ చాలా మంది ఉలమాలు, కొంతమంది అన్నారు స్ట్రైట్ గా నిలబడిపోతే ఇక అతను సజ్దా చెయ్యకూడదు సూరే ఫాతిహా స్టార్ట్ చేసేస్తే. కొంతమంది ఏమన్నారు రెండవ రకాత్ కోసం నిలబడి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ స్టార్ట్ చేసేసాడు. సూరే ఫాతిహా పఠించటం ప్రారంభిస్తే అతని మొదటి రకాత్ క్యాన్సిల్ అయిపోతుంది, రెండవ రకాత్ కాస్త మొదటి రకాత్ గా మారిపోతుంది. ఎందుకు? మొదటి రకాతులో సూరే ఫాతిహా చదవలేదు. కొంతమంది ఉలమాలు అన్నారు లేదు లేదు, మొదటి రకాతులో గనక అతను సూరే ఫాతిహా చదవకపోతే తిరిగి వెనక్కి వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ అంశం ఏమైందంటే తిరిగి సూరే ఫాతిహా అయింది, తిరిగి రుకు అయింది, తిరిగి సజ్దాలు అయ్యాయి, అదే కామన్ అవుతుంది. ఉలమాలు రెండు వైపునకు వెళ్ళారు కాబట్టి మీరు అదే రకాతును మొదటి రకాతుగా భావించాలనుకుంటే భావించవచ్చు. లేదు మీరు వెనక్కి వెళ్ళి ఆ సూరే ఫాతిహా పఠించి తిరిగి నిలబడి రెండవ రకాత్ చేసుకున్న అభ్యంతరము లేదు. కానీ మేలైన విషయం అనిపిస్తుంది, షేక్ సులైమాన్ రుహైలీ హఫిజహుల్లా ఇతర ఉలమాలు ఏమంటున్నారంటే అతడు మొదటి రకాత్కు వెళ్ళి ఆ సూరే ఫాతిహా చదవవచ్చు. ఒకవేళ లేదు రెండవ రకాతులో సూరే ఫాతిహా నేను స్టార్ట్ చేసేసాను, రెండవ రకాతును మొదటి రకాతుగా భావిద్దాం, మొదటి రకాతును నమాజ్ నుండి బయటకి పంపవచ్చు, ఎందుకంటే సూరే ఫాతిహా నేను చదవలేదు కాబట్టి. ఆ తర్వాత మూడవ మాట, ఇప్పుడు మస్లా, ఒక వ్యక్తి రుకులో వచ్చాడు, అదే సహీ బుఖారీ రివాయత్, ఎవరిది? హజరత్ అబూ బకరా. ఆయన ప్రవక్త వారు రుకులో ఉన్నప్పుడు ఇతగాడు ఏం చేశారు, సాహబీ ఏం చేశారు, మస్జిదులో సఫ్ఫులోకి రాకుండా దూరము నుండే నడుచుకుంటూ, అంటే సజ్జద్ రుకు పొజిషన్ లో ఉండి అక్కడి నుండే రుకు చేసుకుంటూ వచ్చి రకాతులో కలిశారు. ప్రవక్త వారు అన్నారు, ఎవరయ్యా ఆ విధంగా చేసింది? నేనే ప్రవక్త. ప్రవక్త అన్నారు, జాదకల్లాహు హిర్సన్, అల్లా నీ ఆసక్తిని పెంచుగాక, ఫలా తౌద్,
మరలా ఈ విధంగా చెయ్యకు. దీన్ని తీసుకున్న వారు రెండు రకాలుగా తీసుకున్నారు. కొంతమంది అన్నారు ప్రవక్త మరలా చెయ్యొద్దు అన్న మాట ఏంటంటే బయట నుండే రుకు చేసుకుంటూ రావద్దు అన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి నమాజులో వచ్చాడు, మొదటి రకాతు రెండవ రకాతు, రుకులో వచ్చాడు. రకాతు దొరికిందా లేదా? జంహూర్ అభిప్రాయం ఏంటంటే జంహూర్ మన్ అద్రకర్ రుకు ఫకద్ అద్రకర్ రకా, ఎవరైతే రుకులో వచ్చి నమాజులో జాయిన్ అయ్యాడో అతని రకాతు దొరికినట్టు లెక్క. షేక్ బిన్ బాజ్ గాని, ఇబ్నే వసైమిన్ గాని, అల్లామా అల్బానీ రహిమహుల్లా అందరూ ఇటువైపునకే వెళ్ళారు. ఎవరైతే రకాత్ను పొందారో, ఎవరైతే రుకును పొందారో వారు రకాత్ను పొందారు. ఇండియన్ స్కాలర్లలో షేక్ అబూ జైద్ జమీర్ గారు ఒక ఇస్తద్లాల్ చేశారు. ఆయన ఏమన్నారంటే మనకి ఎలా మాట అర్థమవుతుందంటే ఆ సహబీ ఎప్పుడు వచ్చారు? రుకులో వచ్చారు. ప్రవక్త వారు ఆ సహబీకి నువ్వు రుకులో వచ్చావయ్యా, నీ రకాత్ అవ్వలేదు, తిరిగి రకాత్ ఆచరించు చెప్పారా? చెప్పలేదు. కాబట్టి దీని ద్వారా కూడా రుకు దొరికితే రకాతు దొరికింది, కానీ అక్కడ సూరే ఫాతిహా చదివానా? ఇప్పుడు లా సలాత లిమన్ లం యక్రా బి ఫాతిహతిల్ కితాబ్, ఎవరైతే సూరే ఫాతిహా చదవలేదు వారి రకాత్ అవ్వలేదు కదా, వారి నమాజ్ అవ్వలేదు కదా, మరి రుకు దొరికితే రకాత్ దొరికింది ఎలా అంటున్నారు మీరు? ఒక వ్యక్తి ఖియామ్ పొజిషన్ పొందాడు. ఖియామ్ పొజిషన్ పొందిన తరువాత కూడా సూరే ఫాతిహా చదవకపోతే అతని నమాజ్ అవ్వదు. ఇక్కడ మనిషి ఖియామ్ పొజిషన్ లో వచ్చాడా, రుకులో వచ్చాడా? రుకులో వచ్చాడు. రుకులో వచ్చినప్పుడు సూరే ఫాతిహా చదవగలడా? చదవలేడు. ఒక కండిషన్ ఏంటంటే మన వద్ద ఉన్న అలవాటు ఏంటంటే ప్రజలు ఇలా చేస్తారు, రుకు పొందితే రకాత్ దొరుకుతుంది అన్న ఆనందంలో ఇమాం రుకులో ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి రకాత్లో కలుస్తారు. ఇది చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ రుకు పొందటంలో జనాలు అక్కడ సఫ్లో ఉంటే ఇక్కడ రుకు చేస్తారు, మా రకాత్ దొరికింది. రకాత్ ఎప్పుడు దొరుకుతుంది? ఇమాం సమియల్లాహు లిమన్ హమీదా చెప్పటానికి ముందు మీరు వచ్చి రుకులో కలవాలి. మీరు వచ్చి రుకులో కలిసిన తరువాత ఇమాం సమియల్లాహు లిమన్ హమీదా చెప్పాలి. రెండవ మాట, కనీసం ఒక్కసారైనా సుబ్హాన రబ్బియల్ అజీమ్ అని పలకటం వాజిబ్, అది పలకాలి. కాబట్టి రుకు దొరికితే రకాత్ దొరుకుతుందని చెప్పారు. ఇది సహబాలు కూడా, అంటే రుకు దొరికితే రకాత్ దొరుకుతుంది. అనేక మంది సహబాలు, అబ్దుల్లా బిన్ మసూద్ కానివ్వండి, అబ్దుల్లా బిన్ ఉమర్ కానివ్వండి రదియల్లాహు తఆలా అన్హుమా, అనేక మంది రుకు దొరికితే రకాత్ దొరికింది అన్నారు. నైముల్ సాబ్ నాకు ప్రశాంతత లేదు, మా ఫలానా ఆలిం గారు ఖురాన్ హదీస్ చెప్పే ఆలిం గనక, ఒక సలఫీ స్కాలర్ గనక మీకు ఫత్వా ఇచ్చారు. లేదయ్యా, ఒక సలఫీ స్కాలర్ ఫత్వా ఇచ్చారు, లేదు లేదు నీ రకాత్ దొరకలేదు, దానిపై ఆచరిస్తాం. అల్హమ్దులిల్లా, మీరు ఆచరించుకోవచ్చు. ఇందులో ఇఖ్తిలాఫ్ చేసుకోకూడదు. మనం వారిని తిట్టుకోవటం, వారు మనపై కుఫుర్ ఫత్వారే, ఇలాంటి విషయాలకు కుఫుర్ యొక్క ఫత్వాలు, షిర్క్ యొక్క ఫత్వాలు ఇవ్వకూడదు. ఒకవేళ ఒక మంచి సలఫీ ఆలిం గనక మెజారిటీ అభిప్రాయం మాత్రం, జంహూర్ అభిప్రాయం, రుకు దొరికితే రకాత్ దొరికినట్టు లెక్క. అనేక మంది ఉలమాలు చెప్పారు. ఈ విధంగా మీరు సూరే ఫాతిహా నమాజులో పూర్తి చేసుకుంటారు. ఒకవేళ సూరే ఫాతిహా తర్వాత వేరే సూరా చదవటం నమాజ్ యొక్క సున్నత్. ఎవరైనా జుమా దినాన్ని వచ్చాడు, 2 రకాతులు నమాజ్ చేయాలి, కేవలం సూరే ఫాతిహాతో రుకు చేసినా నమాజ్ అయిపోతుంది, రెండవ సూరా చదవకుండా. కానీ అలా ప్రతిసారి చెయ్యకూడదు. గురుగారు ఆప్షన్ ఇచ్చారు, సూరే ఫాతిహా చదివితే రకాత్ అయిపోతుంది, హర్ హమేషా ఇంప్లిమెంట్ కడితే మంచిది కాదు. ఎమర్జెన్సీ కేసులో కేవలం సూరే ఫాతిహా చదివి మీరు రుకు చేయవచ్చు. ఈ విధంగా ఏదైనా రకాతులో సూరే ఫాతిహా చదవకపోతే, మీరు నిలబడిపోతే ఆ రకాత్ను నమాజ్ నుండి బయటకు పంపించేయండి. రెండవ రకాత్ కాస్త మొదటి రకాతుగా మార్చుకోండి. అది ఏ రకాత్ అయినా, మీరు ఏ రకాత్లో మర్చిపోయినా ఆ ముందు రకాతును నమాజ్ నుండి బయటకి పంపించేస్తారు. సలాం తిప్పిన తర్వాత గుర్తొచ్చింది, సలాం ఫేరి అస్సలాము అలైకుం వరహమతుల్లా, अस्सलाम वालेकुम व रहमतुल्लाह, गुर्तొచ్చింది. भाई तीसरी रकात में सूरे फातिहा नहीं पढ़ा, क्या करना? क्या करना? सहू सजदा करना? क्या नहीं, सूरे फातिहा पढ़ना नमाज का रुकन है. अगर कोई शख्स रुकन तर्क कर दिया तो क्या करना चाहिए?
उस रकात को दोहराना మళ్ళీ నిలబడతాడు అల్లాహు అక్బర్ సూరా ఫాతిహా రుకు సజ్దా సలాం తిప్పటానికి ముందు ఏం చేస్తాడు రెండు సహు రుకున్ కోల్పోతే ఆ రుకున్ తీసుకురావాలి దానితో పాటు సహు సజ్దా కూడా చేయాలి కేవలం రకాతు ఆచరిస్తే సరిపోదు సహు సజ్దా కూడా చేయాలి ఈ విధంగా మీరు సూరా ఫాతిహాను కంప్లీట్ చేసుకుంటారు ఆ తర్వాత నమాజ్ యొక్క అర్కాన్లలో 4వ రుకున్ ఏంటి ఇది ఇంపార్టెంట్ ఇన్షాల్లా రుకు చేయటం రుకు చేయటం రుకు तशक टाइम 520 रुकू చేయటం जी लिख लेते हैं ना नोट्स इसलिए लिख लेते हैं रुकू చేయటం अब सेम सूरह फातिहा का जो कायदा था सेम कायदा रुकू में ఏదైనా రకాతులో రుకు మర్చిపోయారు ఎగ్జాంపుల్ ఫస్ట్ రకాత్ ఏం చేశారు రుకు చేయలేదు బాగా వినండి आप क्या किए फर्स्ट रकात में रुकू भूल गए अब क्या किया आप सेकंड रकात ले खड़े हो गए अल्लाह अकबर याद आया सूरह फातिहा शुरू भी कर दिए याद आया पहली रकात में रुकू नहीं किया आपको चाहिए आप खड़े हो सकते रुकू करके समी अल्लाहु लिमन हमीदा वो रुकू मुकम्मल करके फिर सेकंड रकात फिर सूरह फातिहा शुरू कर सकते उलमा के दरमियान इख्तिलाफ है लेकिन अगर इसी तरह भी किया जा सकता नहीं उस रकात को नमाज से बाहर कर दे सकते दो ऑप्शन एक ऑप्शन क्या है उस रकात को नमाज से बाहर भी कर सकते सेकंड ऑप्शन लेदंटे వెనక్కి వెళ్ళి ఆ రుకు పూర్తి చేసి తిరిగి రెండవ రకాత్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ కంటిన్యూ చేసుకోవచ్చు మాట అర్థమైందా అల్హమ్దులిల్లాహ్ ఆ తరువాత 5 అర్రఫు మినర్ రుకు రుకు నుండి తల పైకెత్తడం రుకు నుండి తల పైకెత్తడం అంటే ఎగ్జాంపుల్ ఎలా తల పైకి ఎత్తడం बोले तो रुकू किया अल्लाहु अकबर सुभान रब्बियल अज़ीम समी अल्लाहु लिमन हमीदा సూపర్ ఫాస్ట్ తరావీ పడితే లోగ్ ఎప్పుడైతే సూపర్ ఫాస్ట్ తరావీ చేస్తారో సమీ అల్లాహు లిమన్ హమీదా వెళ్ళిపోతారు సజ్దాలు అవ్వదు అర్రఫు మినర్ రుకూఇ రుకు నుండి ప్రశాంతంగా లేచి నిలబడాలి ఎవరైనా రుకు నుండి ప్రశాంతంగా లేచి నిలబడకపోతే రకాత్ అవ్వదు ప్రశాంతంగా సమీ అల్లాహు లిమన్ హమీదా ప్రశాంతంగా నిలబడగలగాలి సగం బెండయ్యి మీరు సజ్దా చేసేస్తే ఆ రకాత్ మీది పూర్తి ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు ఆ తరువాత 6th పాయింట్ అస్సుజూద్ అలా సబ్అతి అఅవా అంటే 7 అవయవాలపై సజ్దా చేయటం 7 అవయవాలపై సజ్దా చేయటం 7 అవయవాలపై సజ్దా చేయటం 7 అవయవాలపై సజ్దా అంటే అర్థం ఏంటి సాధారణంగా మనం ట్రాన్స్లేషన్ ఏం చేస్తాం సజ్దాను తెలుగులో సాష్టాంగం తప్పు పదం సాష్టాంగం అన్న పదం ఎందుకు తప్పంటే ఇది వేరే ధర్మానికి చెందిన మాట వారు కామన్ గా ఉపయోగించే మాట సాష్టాంగం కానీ ఇక్కడ ప్రవక్త వారు ఏమన్నారు సబ్అతి ఆవా అంటే 7 అవయవాలపై ఏంటి 7 అవయవాలు సజ్దా 1 2 3 4 5 6 7 ఈ రెండు కలిపి ముఖం ఈ నుదుటు వేరు ముక్కు వేరు కాదు దీన్ని ముఖంగా పరిగణిస్తాం కాబట్టి ఇదంతా కలిపి 7 అవయవాలపై సజ్దా చేయటం చెబుతాను ఇన్షాల్లా చివర్లో సజ్దా చేసేటప్పుడు ఈ ఏదైతే ఈ ఇది ఉందో మోచెయ్యి భూమికి ఆంచకూడదు అంటే కుక్కవలే కూర్చోకూడదు ప్రవక్త వారించారు ఈ విధంగా చాలా మంది చేస్తుంటారు ఇప్పట్లో కూడా లేడీస్ ఇంతకు ముందు చాలా వరకు ఈ విధంగా చేసే ప్రయత్నం చేసేవారు అంటే ఇది తీసుకువెళ్ళి భూమికి ఆంచటం ఇది నమాజ్ లో నిషిద్ధం ఇన్షాల్లా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సేమ్ రుకు కాయిదా సజ్దా కూడా కానీ ఒక రకాతులో
ఎన్ని చెయ్యాలి సజ్దాలు? ఒకటా రెండా? 2 सजदे करना रुकन है। अगर एक सजदा किए सेकंड सजदा करना भूल गए उस वक्त भी आपकी रकात नहीं होगी। 2 सजदे करना लाजिम है। आप क्या किए फर्स्ट रकात में? एक किए सजदा, सुबहान रब्बियल आला कहे, क्या किए सेकंड सजदा भूल गए, खड़े हो गए, अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन याद आया, फौरन क्या कर सकते? वापस जा सकते। क्या करना? वापस जाके डायरेक्ट सजदा करना या दोनों सजदों के दरमियान दुआ पढ़ना? आप एक सजदा किए, एक्चुअली क्या करना? 2 सजदों के दरमियान क्या पढ़ना? रब्बिक फिरली पढ़ना। आप रब्बिक फिरली नहीं पढ़े, खड़े हो गए, अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन याद आया, वापस चले गए, रब्बिक फिरली पढ़ लिए। उस वक्त सेकंड सजदा करते, फिर खड़े होकर अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन मुकम्मल करते। और एक पॉइंट, నమాజులో ఎవరికైనా 4 రకాతులు చేశాను, డౌట్ ఉంది, 3 డౌట్ ఉంది, ఏం చేస్తాం? 3ను లెక్కలోకి తీసుకుంటాం. ఒకవేళ గాలిబు జన్ అంటే అర్థం ఏంటంటే ఒక కాయిదా ఉంది, అల్ యకీను లా యజూలు బిషక్. యకీన్ ఆపోజిట్ వర్డ్ ఏంటి? షక్. అల్ యకీను లా యజూలు బిషక్. 3 రకాతులు చేశానా 4 రకాతులు చేశానా డౌట్ ఉందండి. 3 రకాతులు చేశాను 20% దీని మీద మీకు గుమాన్ ఉంది. 4 రకాతులు చేశాను 80% యకీన్ ఉంది. దేన్ని చేస్తారు కన్సిడర్? 80%. అంటే యకీన్, అల్ యకీను లా యజూలు బిషక్. మీకు ఏదైనా డౌట్ వచ్చింది కానీ అందులో యకీన్ దేనికైతే మాషాల్లా ఎక్కువ ఉందో దాన్ని ప్రయారిటీలో తీసుకుంటారు. ఇప్పుడు 3 రకాతులే చేశాను 80% దీని మీద నమ్మకం ఉంది, 4 రకాతులు చేశాను 20% ఉంది, అప్పుడు దేన్ని తీసుకుంటాం? 3 రకాతుల్ని తీసుకుంటాం. దేని మీదనైతే యకీన్ మీకు గట్టిగా ఉన్నదో దానిని మీరు కన్సిడర్ చేస్తారు. ఇక్కడ సజ్దా అయిపోయిందా? ఆ తరువాత 7వ పాయింట్, అర్రఫ్ఉ మినస్ సుజూద్ అంటే సజ్దా నుండి తల పైకెత్తటం. రాసుకోండి, సజ్దా నుండి తల పైకెత్తటం కామన్. अर्रफु मिनस सुजूद, सजदा से सर उठाना. कितने पॉइंट्स हुए? 7. थोड़ा स्पीड आगे चले जाएंगे. आ तरुవాత 8వ పాయింట్, ఏంటండి? అల్ జులూసు బైన సజ్దతైన్. అల్ జులూసు బైన సజ్దతైన్ అంటే 2 సజ్దాల మధ్య కూర్చోవాలి. అది కూడా రుకున్. ఎవరైనా ఏదైనా రకాతులో 2 సజ్దాల మధ్య ప్రశాంతంగా కూర్చోకపోయినా వారి రకాత్ అవ్వదు. 2 సజ్దాల మధ్య కూర్చోవటం, 2 సజ్దాల మధ్య కూర్చోవటం. ఏం చదవాలి 2 సజ్దాల మధ్య? అది నమాజ్ యొక్క వాజిబ్. देखिए अब मैं सिर्फ रुकू कहता हूं, सिर्फ सजदा कहता हूं. रुकू में दुआ का जिक्र किया क्या? सुबहान रब्बिल अजीम का जिक्र किया क्या? यहां अरकान में नहीं किया. सजदे की जिक्र किया हूं, लेकिन सजदे में जो दुआ पढ़ना जिक्र किया क्या? नहीं किया. दोनों सजदों के दरमियान बैठने का जिक्र किया, लेकिन जो दुआ पढ़ना जिक्र किया क्या? नहीं. वो सब वाजिबात है. रुकू में सुबहान रब्बियल अजीम 1 बार कहना, सजदे में सुबहान रब्बियल आला मिनिमम 1 बार कहना, दोनों सजदों के दरमियान मिनिमम 1 बार रब्बिग फिरली कहना. यहां समी अल्लाहु लिमन हमिदा का तज़किरा किया? मैं नहीं किया. समी अल्लाहु लिमन हमिदा वो सब वाजिबात में है, इंशाअल्लाह इसके बाद बताएंगे. 2 సజ్దాల మధ్య కూర్చోవటం. ఆ తరువాత 9వ పాయింట్, చివరి తషహుద్ కోసం కూర్చోవటం. आखिरी तशहुद में जरूर तशहुद के लिए बैठना भाई, तो नमाज नहीं होती. చివరి తషహుద్లో కూర్చోవటం. కూర్చుంటే సరిపోతుందా? आखिरी रकात में क्या किया आप? तशहुद में बैठ गए, सिर्फ बैठ गए तो काफी क्या?
क्या खाना कि अब नमाज पढ़ के घर को जाके सोच ले तो होता। అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు పూర్తిగా అత్తహియాత్ చదవాలి. ఎవరైనా చివరి రకాతులో అత్తహియాత్ తషహుద్ చదవకపోతే వారి నమాజ్ అవ్వదు. ఆఖరి రకాత్ చివరి రకాతులో ఖచ్చితంగా మీరేం చేయాలి? తషహుద్ అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైకా అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహు పూర్తిగా తషహుద్ చదవటం నమాజ్ యొక్క చివరి రకాతులో తషహుద్లో కూర్చున్నప్పుడు చదవాల్సిన రుక్న్. లేకపోతే వారి నమాజ్ ఎంత మాత్రం అవ్వదు. చివరి తషహుద్లో కూర్చుంటే సరిపోతుందా? చివరి తషహుద్లో తిలావ అంటే పారాయణం అంటే అత్తహియాత్ చదవటం లేకపోతే వారి నమాజ్ అవ్వదు. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 11 ఏంటండి అది? చివరి రకాత్లో తషహుద్ కోసం కూర్చున్నారు, అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు చదివారు, అయిపోయిందా? సరిపోతుందా? సలాం తిప్పేస్తారా? దరూద్ ఇబ్రాహిం చదవటం నమాజ్ యొక్క అర్కాన్లలో ఒక అర్కాన్. దరూద్ చదవటం నమాజ్ యొక్క రుక్న్. ఇక్కడ ఇఖ్తిలాఫ్ ఉంది. अब अस्सलातु अला नबी, अल्लाह के नबी पर सलाम भेजना ये नमाज का रुक्न है या वाजिब है या सुन्नत है? इसके दरमियान उलमा में इख्तिलाफ. हनाबिला कहते हैं आखिरी रकात में दरूद पढ़ना नमाज का रुक्न है. अगर कोई आखिरी रकात में दरूद नहीं पढ़ा उसकी नमाज नहीं होगी. ये हनाबिला उलमा कहते. सलफियत में चंद उलमा इस तरह गए वो वाजिब है और चंद सलफी उलमा उस तरफ गए दरूद पढ़ना सुन्नत है. इसमें इख्तिलाफ है. चंद लोग कहते हैं रुक्न है, चंद लोग कहते हैं वाजिब है, चंद लोग कहते हैं सुन्नत है. हम इंशाअल्लाह रुक्न में इसे पढ़ लेंगे, बेहतर है. अगर आप में कोई इख्तिलाफ किए, नहीं शेख हमारे मौलवी साहब बोले दरूद पढ़ना वाजिब है, अगर दरूद कोई छोड़ दिया तो सहू सजदा कर दिए तो बस, तो आपकी मर्जी. लेकिन हम यहाँ रुक्न के डाउट है आपको, रुक्न के हिसाब से पढ़ लेंगे. उसके बाद నెంబర్ 12 రెండు వైపులా సలాం తిప్పటం. తస్లీమతాన్, రెండు వైపులా సలాం తిప్పటం. తస్లీమతాన్ ఇందులో ఇఖ్తిలాఫ్ ఉంది. కొంతమంది ఉలమాలు అంటారు చూడండి ఇక్కడ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. కొంతమంది ఉలమాలు అంటారు ఇది రుక్న్. రెండో వైపు నాకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, దీన్ని సున్నత్ అంటారు. హనాబిలా ఏం చెప్తుందంటే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ రెండు వైపులా తిప్పటం అర్కాన్. అందుకు ఉలమాలు ఏమంటారు? మీరు నమాజ్ యొక్క మస్బూక్, నమాజును కోల్పోయారు 2 రకాతులు. ఇప్పుడు ఇమాం నమాజులో సలాం తిప్పిన తరువాత ఎప్పుడు లెగటం బెటర్? ఇమాం షేఖ్ ఇబ్నే ఉసైమిన్ రహిమహుల్లా అంటారు, ఇమాం రెండు వైపులా సలాం తిప్పిన తరువాత మీరు ఏదైతే నమాజును కోల్పోయారో దానికోసం నిలబడాలి. ఒకవేళ ఎవరైనా ఒక్క సలాం ఇమాం తిప్పిన తరువాత నిలబడినా పర్వాలేదు. కానీ రెండు వైపులా హనాబిలాలో షేఖ్ ఫౌజాన్ హఫీజవుల్లా, ఇప్పుడు సౌదీ గ్రాండ్ ముఫ్తీ, ఆయన ఏమంటారంటే వాస్తవంగా ఒక్క తస్లీం తిప్పటం నఫిల్ కోసం అని వారి వద్ద ఒక అకీదా ఉంది, అంటే ఖాయిదా. ఒక్క సలాం తిప్పితే నఫిల్ నమాజుకు తిప్పవచ్చు. ఏమంటారు షేఖ్ ఫౌజాన్ వగేరా? ఒకవేళ మనిషి గనుక నమాజును కోల్పోయి ఇమాం సలాం తిప్పిన తరువాత నమాజు పూర్తి చేసుకోవటానికి నిలబడినప్పుడు ఇమాం ఒక్క సలాం తిప్పితే మీరు నిలబడిపోతే మీ ఫరజ్ నమాజ్ కాస్త నఫిల్ నమాజ్ అయిపోతుంది అంటారు. ఎందుకంటే నఫిల్ నమాజ్ ఒక్క సలాంతో తిప్పాలి, ఫరజ్ నమాజ్ 2 సలాములు చెయ్యాలి, వారి వద్ద ఖాయిదా ఉంది. కాబట్టి మనం సేఫ్ జోన్ లో ఉండటానికి ఏం చేస్తాం? 2 సలాములు తిప్పిన తరువాత మనం నిలబడే ప్రయత్నము చేస్తాం. అదే విధంగా మీరు ఇమాంతో పాటు సలాం తిప్పాలి. అప్పుడు కూడా ఇమాం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, ఇమాం 2 సలాములు తిప్పిన తరువాత
మీరు మొదటి సలాం ప్రారంభించటం మేలైన విషయం. ఎందుకంటే ఇమాం 2 సలాములు పూర్తి చేస్తే అతని నమాజు పూర్తయింది, 2 సలాములు పూర్తయినట్టు. ఎవరైనా ఒకవేళ సలాం తిప్పితే అభ్యంతరం లేదు ఇన్షాల్లా తాలా. కానీ హనాబిలాల వద్ద నై కర్నా సఖ్తి, కానీ కొంతమంది వేరే ఉలమాలు తిప్పవచ్చు, పర్వాలేదు అన్నారు. కానీ మనం ఇన్షాల్లా సేఫ్ జోన్లో ఎహతియాతన్ ఏం చేద్దాం, 2 సలాములు తిప్పిన తర్వాత నిలబడటం, ఇమాం 2 సలాములు తిప్పిన తర్వాత మనం సలాం తిప్పడం ప్రారంభించడం చేస్తే మనం సేఫ్ జోన్లో ఇన్షాల్లా తాలా ఉంటాం. బాగా సమజ్మైనా భయ్ ఖలాస్. ఉస్కే బాద్ 13వ పాయింట్ ఏంటండి? 13వ పాయింట్ అంత బాగుంది. రుకు చేశారు, సజ్దా చేశారు, అత్తహియా చదివారు, సలాం తిప్పారు, అన్ని చేశారు. కానీ बॉडी प्रेजेंट, माइंड एब्सेंट. नमाज सब करे माशाल्लाह, आए पूरे पढ़े, लेकिन क्या हुआ? बॉडी प्रेजेंट है, माइंड मुकम्मल दुनिया में उस तरह घूमता है. कष्टम. अत्तुमानीना ప్రశాంతంగా నమాజ్ కాన్సంట్రేషన్ తో చేయటం. అత్తుమానీనా అంటే ప్రశాంతంగా నమాజ్ చేయటం. బాడీ మైండ్ అంతా ప్రశాంతంగా కాన్సంట్రేషన్తో ఉండాలి, ప్రశాంతంగా ఆచరించాలి. ఇక 14వ పాయింట్ ఏంటండి? తర్తీబ్, क्रम पद्धति. रुकू के बाद क्या करते? समी अल्लाहु लिमन हमिदा कहते. उसके बाद क्या करते? अगर किसी रकात में पहले मैं कर दिया सजदा, उसके बाद रुकू किया, नमाज होती क्या? क्रम पद्धति. అత్తర్తీబ్ అంటే క్రమ పద్ధతిలో నమాజ్ ఆచరించాలి. క్రమ పద్ధతి ఈ 14 నమాజ్ యొక్క అర్కానండి. క్రమ పద్ధతి, ఆర్డర్. అర్థమైందా? कौन लिखे 14 पॉइंट्स एक बार पढ़ो इंशाल्लाह. अल क़ियाम मअल क़ुदरा. तेलुगु मीनिंग बोलो, नो प्रॉब्लम. मअल क़ुदरा, अयवा. तकबीरतुल इहराम यानी तकबीरत तहरीमा कहना, क़िराअतुल फातिहा, फातिहा पढ़ना, अर्रुकू, रुकू చేయటం, अर्रफ़उ मिनर रुकू, रुकू నుండి తల పైకెత్తటం, అస్సుజూద్ అలా సబ్అతి ఆవా, 7 అవయవాలపై సజ్దా చేయటం, అర్రఫు మిన సుజూది, సజ్దా నుండి తల పైకెత్తటం, అల్ జులూసు బైన సజ్దతైన్, 2 సజ్దాల మధ్య కూర్చోవటం, తషహుదుల్ అఖీర్, తర్వాత పढ़ना क़िराअत यानी अत्तहियातुल्लाह पढ़ना. उसके बाद दरूद इब्राहिम, अस्सलातु अलन नबी, वही अस्सलातु अलन नबी. उसके बाद तस्लीमतान, दोनों तरफ सलाम फेरना. आ तरवात अत्तुमानीना, मुत्मईन इत्मिनान के साथ नमाज पढ़ना. అత్తర్తీబ్, క్రమ పద్ధతిలో నమాజ్ ఆచరించాలి. ఈ 14లో ఏది మిస్ అయినా ఆ రకాత్ కాస్త డిస్టర్బ్ అయిపోతుంది. అర్థమైందా మాట? ఇప్పుడు మీరు జోహర్లో చేశారు 4 రకాతులు, ఒక రకాతులో సూరే ఫాతిహా మర్చిపోయారు, అసర్కు గుర్తొచ్చింది, అసర్కు ముందు ఆ రకాత్ చేయాలి. మీరు జోహర్లో 4 రకాతులలో ఒక రకాతులో సూరే ఫాతిహా మర్చిపోయారు, అసర్కు గుర్తొచ్చింది, వెంటనే అసర్కు చేసేయాలి. ఆ తర్వాత 20 రోజులకు 30 రోజులకు తర్వాత గుర్తొస్తుందా? కామన్ గా नहीं आता लगता है. ఒకవేళ అంత లేట్ గా గుర్తొస్తే ఆ నమాజ్ పూర్తిగా చేయాలి. 1-2 days, 3 days, 4 days अगर इस दरमियान में याद आ गया तो కేవలం ఒక్క రకాత్ చేస్తే సరిపోతుంది. లేదు లేట్ గా గుర్తుకు వస్తే ఆ పూర్తి నమాజ్ చేయాలి. అర్థమైందా? ఒకవేళ రుకున్ కోల్పోతే రకాత్ చేస్తే సరిపోతుందా? సహూ సజ్దా కూడా చేయాలా? సహూ సజ్దా కూడా చేయాలి. ఆ రుకును కూడా తిరిగి చేయాలి, సహూ సజ్దా కూడా ఆచరించాలి. అల్హమ్దులిల్లా. ఆ తరువాత 3వ మాట. ఎగ్జాక్ట్లీ మన వద్ద 50 నిమిషాల సమయం ఉంది. ఇంకా మన వద్ద 4 పాయింట్లు ఉన్నాయి. ఈజీ, ఇంకా ఇన్షాల్లా ఎక్కువ ఉండదు. లాస్ట్ లో చదివే ప్రయత్నం చేసేస్తాను. 3వ మాట క్యా లిఖే భాయ్? థర్డ్ సైడ్ హెడ్డింగ్ వాజిబాతుస్ సలా. వాజిబాత్, వాజిబాత్, వాజిబాత్ यानी
ఆబ్లిగేటరీ యాక్ట్స్, తప్పనిసరి కార్యాలు. తప్పనిసరి కార్యాలు, తప్పనిసరి కార్యాలు. లిఖో ఖైదా, ఒకవేళ వాజిబ్ మరచిపోతే, వాజిబ్ మరచిపోతే, అగర్ వాజిబ్ భూల్ గए, వాజిబ్ మరచిపోతే ఏం చేయాలి? क्या करना? अगर वाजिब छोड़ दिए तो सहू सजदा करना, सहू सजदा చేయాలి, सहू सजदा చేయాలి. अब लिखेंगे इंशाअल्लाह. ఎన్ని వాజిబాత్ చెప్పానండి నమాజ్లో? 8. మొదటిది తక్బీరాతుల్ ఇంతికాల్, తక్బీరాతుల్ ఇంతికాల్ అంటే तकबीर तहरीमा के अलावा जितने तकबीरात कहते उसे तकबीरातुल इंतिकाल कहते. यानी रुकू में गए क्या बोलते आप? रुकू में गए क्या बोलते? अल्लाह अकबर. आप एक्शन किए लेकिन अल्लाह अकबर अदा नहीं किए, छोड़ दिए, तो क्या करना चाहिए? सहू सजदा करना. तकबीरातुल इंतिकाल यानी तकबीर तहरीमा के अलावा जितने तकबीरात नमाज में है, आप जब सजदे में चले जाएंगे अल्लाह अकबर बोलते, जब सजदा से सर उठाते तो क्या बोलते? अल्लाह अकबर. जब सेकंड तकबीर के लिए अल्लाह अकबर. ये सारी तकबीरात को क्या बोलते? తక్బీరాతుల్ ఇంతికాల్ అంటే ఒక దశ నుండి వేరే దశలోకి వెళ్ళటానికి చెప్పే తక్బీర్. తక్బీర్ అంటే అర్థం ఏంటండి? जी बिल्कुल बोलना. अगर मैं बताता हूं वाजिबात का हिस्सा, अगर इमाम के पीछे आप तर्क कर दिए तो मसला क्या है बोलता हूं इंशाल्लाह आखिर में. रुकुन अरकान तो मुकम्मल इमाम के पीछे अदा करना. अगर वाजिबात में कुछ कोताही हो गई आपसे इमाम के पीछे, मैं मसला बताता हूं. अगर इमाम के पीछे क्या किया आप? अल्लाह अकबर नहीं बोले, आखिर में बताता हूं इंशाल्लाह उसका क्या कायदा है. तो उमूमन तकबीरातुल इंतिकाल में आपका जबान से क्या लफ्ज निकलनी है? जब भी रुकू से आप रुकू में गए, दोनों सजदों में गए तो क्या बोलना? अल्लाह अकबर. ఇబ్నే ఉసైమిన్ రహిమహుల్లా అందుకే అంటున్నారు, మీరు నమాజు చేసేటప్పుడు మీరేం చదువుతున్నారో కనీసం మీ హృదయానికి తెలియాలి, మీ పెదావులు లోపల పలకాలి. అలాగని బయట వ్యక్తి పక్కనున్న వ్యక్తికి నమాజ్లో డిస్టర్బ్ చేయకూడదు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని మీరేం చదువుతున్నారో కనీసం మీకు తెలియాలి. కాబట్టి అల్లాహు అక్బర్ మీరు ఎహసాస్ కర్నా, మెహసూస్ కర్నా. ఒకవేళ చేయకపోతే మీరు ఏం చేయాలి? సజ్దాయే సహూ చేయాలి. రెండో పాయింట్ కౌల్ సుబ్హాన రబ్బియల్ అజీమ్ మర్ర వాహిదా ఫిర్ రుకు అంటే రుకులో ఒక్కసారైనా ఏం పలకాలండి? సుబ్హాన రబ్బియల్ అజీమ్ పలకాలి. కేవలం ఇదే జిక్ర్ ఉందా? ఇంకా వేరే ఉన్నాయా? बहुत सारे हैं. जब सना की बात आती है सुबहानक अल्लाहुम्मा व बिहम्दिका व तबारक अस्मुका, सिफतुस सलातुन नबी में अल्लामा अल्बानी रहमहुल्लाह 13 दुआओं का तज़किरा किए. सिफतुस सलातुन नबीలో అల్లామా అల్బానీ కేవలం సనా కోసం చదివే 13 దువాలు తీసుకొచ్చారు. రుకులో సాధారణంగా మనం సుబ్హాన రబ్బియల్ అజీమ్ చదువుతాం, లేకపోతే ఇంకా సుబ్బుహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాయికతి వర్-రూహ్ చదవచ్చు. సుబ్హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దికా అల్లాహుమ్మ గ్ఫిర్లీ చాలా దువాలు ఉన్నాయి. కామన్లీ సుబ్హాన రబ్బియల్ అజీమ్ ఒక్కసారైనా పలకాలి. ఆప్ రుకు కియే లేకిన్ సుబ్హాన రబ్బియల్ అజీమ్ ఒక్కసారైనా పలకలేదు, నమాజ్ చేసేశారు. ఏం చేయాలి? సజ్దాయే సహూ చేయాలి. ఎందుకు? రుకులో మినిమం 1 టైం సుబ్హాన రబ్బియల్ అజీమ్ పలకటం నమాజ్ యొక్క వాజిబ్ను విడిచిపెట్టారు కాబట్టి మీరు సహూ సజ్దా చేస్తారు. తరువాత సమియల్లాహు లిమన్ హమిదా పలకటం, సమియల్లాహు లిమన్ హమిదా పలకటం. సమియల్లాహు లిమన్ హమిదా ఎవరు పలకాలి? ఇమాం మామూమ్ ఇద్దరు పలకాలి. इमाम भी समी अल्लाहु लिमन हमिदा कहना, मामूम पीछे जो नमाज पढ़ते ना उसको क्या कहते? मामूम कहते. इमाम हम आमतौर पे क्या बोलते? मुक्तदी, मुसल्ली कहते.
शरान जो टर्मिनोलॉजी है उसमें क्या है, इमाम, पीछे नमाज पढ़ने वाला कौन, मामूम. समी अल्लाहु लिमन हमीदा అర్థం ఏంటి? సమియా అంటే పాస్ట్ టెన్స్, సమియా విన్నాడు, అల్లాహు అల్లా విన్నాడు, లిమన్ హమిదహు వాస్తవానికి సమీయల్లాహు లిమన్ హమిదహు పదం అది. ఏంటి అర్థము? సమీయల్లాహు లిమన్ హమిద, ఎవరైతే అల్లాహను స్తుతించారో వారి స్తోత్రమును అల్లా విన్నాడు. దీని అర్థం సమీయల్లాహు లిమన్ హమిద అంటే నీ మాటను ఎవరు విన్నారు? అల్లా సుబ్హానహు వ తఆలా విన్నాడు. ఇప్పుడు ఇమాం కూడా సమీయల్లాహు లిమన్ హమిద చెప్పాలి, వెనక నిలబడిన వాడు కూడా సమీయల్లాహు లిమన్ హమిద చెప్పాలి. మీరు ఒంటరిగా నమాజు చేస్తే సమీయల్లాహు లిమన్ హమిదా చెప్పడం వాజిబ్. ఒకవేళ ఇమాం వెనుక నమాజు చేస్తే మీరు సమీయల్లాహు లిమన్ హమిదా చెప్పడం సున్నత్. అల్లామా అల్బానీ రహిమహుల్లా ఏమంటారంటే, మీరు సింగిల్ గా నమాజ్ చేస్తున్నారు, रुकू किए भाई, बगैर समीयल्लाहु लिमन हमिदा उठ गए, आप खड़े हो गए, एक्शन है, रुकू किए, सुबहान रब्बियल अज़ीम, खड़े हो गए, रफुल यदैन भी किए, लेकिन क्या नहीं बोले, समीयल्लाहु लिमन हमिदा नहीं कहे. आप पर क्या वाजिब है? सहू सजदा. इमाम के पीछे समीयल्लाहु लिमन हमिदा बोलना सुन्नत है. अगर कोई तर्क कर दिए तो उनके ऊपर सहू सजदा इंशाअल्लाह नहीं है. बात समझ में आई? चौथी बात సమీయల్లాహు లిమన్ హమిదా. 4 రబ్బనా వలకల్ హమ్ద్ పలకటం. రబ్బనా వలకల్ హమ్ద్ పలకటం ఎవరైనా సమీయల్లాహు లిమన్ హమిదా అన్నారు, రబ్బనా వలకల్ హమ్ద్, ఇందులో కూడా ఇఖ్తిలాఫ్ ఉంది. కొంతమంది అంటారు సున్నత్, కానీ హనాబిలా ఇతర ఉలమాలు దీన్ని వాజిబ్ అన్నారు. రబ్బనా వలకల్ హమ్ద్ పలకాలి. ఎవరైనా మర్చిపోతే సహూ సజ్దా చెయ్యాల్సి ఉంటుంది. ఆ తరువాత 5వ పాయింట్, సేమ్ కాయిదా, రుకూలో ఒక్కసారైనా సుబ్హాన రబ్బియల్ అజీం పలికినట్టు సజ్దాలో ఒక్కసారైనా ఏం పలకాలండి? सुबहान रब्बियल आला सजदा में बोलना. अगर एक बार भी नहीं बोले, सिर्फ सजदा कर दिए, लेकिन सजदे में सुबहान रब्बियल आला एक मर्तबा भी नहीं बोले, तो आपके ऊपर लाजिम है आप सजदा ये सहू करे. उसके बाद 6వ పాయింట్, 2 సజ్దాల మధ్య ఒక్కసారైనా ఏం పలకాలి? 2 సజ్దాల మధ్య ఒక్కసారైనా ఏం పలకాలి? रब्बिग फिरली. कई लोगों को मालूम नहीं, अल्लाह अकबर करते हैं. 2 सजदों के दरमियान एक मर्तबा मिनिमम सुबहा रब्बिग फिरली एक मर्तबा अगर आप पढ़ लिया अल्लाहुम्मा फिरली वरहमनी वहदीनी वआफिनी वर्जुकनी चलता नहीं, मिनिमम एक मर्तबा क्या पढ़ना? रब्बिग फिरली पढ़ना. अगर 2 सजदों के दरमियान एक मर्तबा भी आप रब्बिग फिरली नहीं पढ़े तो क्या करना? सहू सजदा करना पड़ेगा. क्यों? आप क्या छोड़ दिए नमाज में? वाजिब तर्क कर दिए. अगर वाजिब तर्क कर दिए तो क्या करना पड़ेगा? सहू सजदा करना पड़ेगा. आ तरुవాత నెంబర్ 7 మొదటి తషహుద్లో కూర్చోవటం. మొదటి తషహుద్ అంటే అర్థం ఏంటి? పహली तशहुद में बैठना, तशहुद अव्वल मतलब మొదటి తషహుద్లో కూర్చోవటం. मीनिंग क्या हुई है? 4 रकात की नमाज में సెకండ్ రకాత్ మే తషహుద్ కూర్చోవటాన్ని ఏమంటారు? మొదటి తషహుద్ అంటారు. 4 రకాతుల నమాజులో 2వ రకాతులో తషహుద్ కోసం కూర్చోవటాన్ని ఏమంటారు? మొదటి తషహుద్ అంటారు. కూర్చుంటే సరిపోయిందా? పన్నా అత్తహయత్ పన్నా, అత్తహియాత్ చదవాలి, అత్తహియాత్ చదవాలి. हो गया मसला. अब ये मसला क्या है? మీరు ఏం చేశారు? రెండవ రకాత్ తర్వాత ఏం చేయాలి? అత్తహియాతు లిల్లాహి వస్సలవాత్ చదవాలి. మీరు ఏం చేశారు? రెండవ రకాత్ చేసి అల్లాహు అక్బర్ 3వ రకాత్ కోసం నిలబడిపోయారు. ఇప్పుడు 2వ రకాతులో తషహుద్ కోసం కూర్చోవటం మర్చిపోయారు. ఒకవేళ ఇలా మీరు కూర్చున్నారు, ఇలా లెగిచారు, వెంటనే గుర్తొచ్చింది, వెనక్కి వెళ్ళిపోయారు, సహూ సజ్దా
అక్కర్లేదు. కాస్త ఇలా వచ్చారు, గుర్తొచ్చింది, వెంటనే వెనక్కి వెళ్ళిపోవచ్చు. సహు సజిదా అక్కర్లేదు, పూర్తిగా నిలబడిపోయారు. అప్పుడు కూడా తిరిగి వెనక్కి వెళ్ళొచ్చు. ఎప్పటి వరకు? మూడవ రకాతు కోసం నిలబడి సూరే ఫాతిహా ప్రారంభించనంత వరకు. ఒకవేళ మూడవ రకాతులో సూరే ఫాతిహా ప్రారంభిస్తే వెనక్కి వెళ్ళలేరు. ఎందుకు? ప్రయారిటీ. సూరే ఫాతిహా నమాజ్ యొక్క రుకున్, తషహుదే ఊలా నమాజ్ యొక్క వాజిబ్. వాజిబ్ ఎక్కువ, రుకున్ ఎక్కువ? రుకున్ ఎక్కువ. కాబట్టి వాజిబ్ పై రుకున్ కు ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది, రుకున్ పై వాజిబ్ కు ప్రయారిటీ ఇవ్వరు. ఇప్పుడు ఒక మనిషి నిలబడిపోయాడు, అప్పుడు ఏం చేస్తారు? మీరు సలాం తిప్పటానికి ఖాయిదా ఒక్కటే, పూర్తి వాజిబాత్ లో ఏ వాజిబ్ ను విడిచిపెట్టినా సజ్దాయే సహు సలాం తిప్పటానికి ముందు చేయాలి. వాజిబాతులలో ఏ వాజిబ్ ను మర్చిపోయినా సజ్దాయే సహు సలాం తిప్పటానికి ముందు చేయాలి. పాయింట్. ఇమాం సాబ్ ఏం చేశారు? రెండవ రకాతులో కూర్చున్నారు, ఇమాం సాబ్ నిలబడిపోయారు. మీరేమంటారు వెనకాతల? సుబ్హానల్లా. అదే స్త్రీ అయితే ఏం చేస్తుంది? క్లాప్ కొడుతుంది. మన దగ్గర అంత అవసరం పడదు. ఒకవేళ ఉంటే స్త్రీలు, పురుషులందరూ ఏదో లోకంలో ఉంటే అప్పుడు స్త్రీ జ్ఞాపకం చేస్తుంది క్లాప్ కొట్టి, ఖలాస్. ఇప్పుడు ఇమాం గారు మీరు సుబ్హానల్లా చెప్పారు, వెనక్కి రావటం లేదు. మళ్ళీ సుబ్హానల్లా చెప్పారు, వెనక్కి రావటం లేదు. ఏం చేస్తాం? మనం నిలబడిపోవాలి. మనం కూర్చోకూడదు, మనం నిలబడిపోవాలి. అల్బత్తా 4 రకాతుల నమాజ్ ఇమాం ఏం చేయాలి? 4th రకాతులో కూర్చోవాలి. ఇమాం ఏం చేశారు? 5వ రకాతు కోసం నిలబడిపోయారు. మీరు సుబ్హానల్లా అన్నారు, ఇమాం వెనక్కి రాలేదు. సుబ్హానల్లా అన్నారు, ఇమాం వెనక్కి రాలేదు. ఇమాం అనుకుంటున్నారు 4వ రకాత్, మీరు అనుకుంటున్నారు 5వ రకాత్. ఖచ్చితంగా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అప్పుడు ఏం చేస్తారు? इमाम चौथी रकात में सलाम फेरने के लिए तशहुद में नहीं बैठे, 5th रकात के लिए खड़े हो गए. అప్పుడు మనం ఏం చేస్తాం? మీకు పూర్తి యకీన్ ఉంది ఇమాం తప్పు చేస్తున్నారు 5వ రకాత్, మీరు కూర్చుండిపోతారు. 2వ రకాతులో ఇమాం కూర్చోకపోతే మీరు నిలబడిపోతారు ఇమాంతో పాటు 3rd రకాత్ కోసం. కానీ 4 రకాతుల నమాజ్ ఇమాం 5th రకాతు కోసం నిలబడిపోతే మీకు పూర్తి నమ్మకం ఉంది 4 రకాతులు అయిపోయాయి, కూర్చుండిపోతారు. ఎప్పటి వరకు? ఆ ఇమాం ఆ రకాతు పూర్తి చేసి ఇమాం సలాం తిప్పేంత వరకు మీ అత్తహియాత్, దరూద్, దువా చదువుకొని ఇమాం సలాం ఇమాంతో పాటు మీరు సలాం తిప్పటం జరుగుతుంది. ఖైర్ అత్తహియాత్ చదవటం. ఈ విధంగా మాషాల్లా ఎవరైనా 2nd రకాతులో తషహుద్లో కూర్చోవటం మర్చిపోయారు, ఏం చేస్తారండి? సహు సజ్దా. ఇప్పుడు మాషాల్లా ఎందుకు అత్తహియాత్ కోసం 30 seconds కూర్చోవాలి? అదే అత్తహియాత్ స్కిప్ చేస్తే 15 seconds లో 2 సజ్దాలు కొట్టేయచ్చు అని కావాలని అత్తహియాత్ స్కిప్ చేస్తే మీ పూర్తి నమాజ్ భంగమైపోతుంది. ఆ టెక్నిక్ గురుగారు మాషాల్లా అత్తహియాత్ కోసం 40 seconds 50 seconds పడుతుంది, ఇక్కడ 2 సజ్దాల కోసం 15 seconds స్కిప్ చేస్తాం. లేదు, ఎవరైనా కావాలని వాజిబ్ ను విడిచిపెడితే వారి నమాజ్ పూర్తిగా ఇదవుతుంది. ఇప్పుడు 2వ రకాతులో అత్తహియాత్ కోసం కూర్చున్నప్పుడు చెప్పాను, మొదటి తషహుద్లో కూర్చోవటం, 2nd రకాతులో అత్తహియాత్ చదవాలి. ఈ అత్తహియాత్ తో పాటు దరూద్ 2వ రకాతులో చదవవచ్చా? బయటికి 2వ రకాతులో దరూద్ చదవటం ముస్తహబ్. చదివితే చదవచ్చు, లేకపోతే అవసరం లేదు. 2వ రకాతులో 3వ రకాతు కోసం నిలబడటానికి ముందు దరూద్ చదవటం ముస్తహబ్. మీకు అది రుకున్ కాదు, వాజిబ్ కూడా కాదు, సున్నత్. చదివితే మంచిది, చదవకపోయినా ఇమాం టైం ఇచ్చారు, దరూద్ చదవండి. ఇమాం టైం ఇవ్వలేదు, ఇమాంతో పాటు మీరు నిలబడే ప్రయత్నం చేయండి. ఈ విధంగా నమాజ్ యొక్క వాజిబాత్ ఎన్నండి? 8. చదవండి రాసిన వారు. क्या जी? पढ़ो. तकबीरातुल इंतिकाल. यस, नेक्स्ट. రుకులో ఒక్కసారైనా సుబ్హాన రబ్బియల్ అజీమ్ పలకాలి. 3. సమీ అల్లాహు లిమన్ హమిదా, రబ్బనా వలకల్ హమ్ద్ పలకటం, చదవడం, రబ్బిక్ ఫిర్లి చదవటం.
కూర్చోవటం, అత్తహియా చదవటం. అబ్ సవాల్ భాయ్ కా, అగర్ నమాజులో ఇమాం వెనుక జమాత్తో నమాజ్ ఆచరించినప్పుడు వాజిబాత్లలో ఏదైనా వాజిబ్ విడిచిపెట్టేశారు. इमाम के पीछे नमाज पढ़ते हैं आप, सुबहाना रब्बियल अजीम भूल गए. इमाम के पीछे नमाज पढ़ते हैं, सुबहाना रब्बियल आला भूल गए. ఏం చేయాలి? ఇమాం వెనుక నమాజ్ ఆచరిస్తున్నప్పుడు వాజిబాత్లలో ఏదైనా వాజిబ్ విడిచిపెట్టేస్తే సహూ సజ్దా లేదు. ఇమాం యొక్క ఆ పఠనం మీ కొరకు సరిపోతుంది. ఎస్. ఇప్పుడు ఇమాం వెనుక 4 రకాతుల నమాజులో మీరు 3rd రకాతులో వచ్చారు. మీరు 2 రకాతులు సలాం తిప్పిన తర్వాత చదవాలి. आप 3rd रकात में आए, इमाम सलाम फेर दिए, आप कितने रकातें बाकी है? 2 రకాత్. ఒకవేళ ఆ 2 రకాతులలో మీరు ఏదైనా వాజిబ్ విడిచిపెడితే దానికోసం సజ్దాయ్ సహు చేయాలి. ఇమాం వెనుకాతల పూర్తి అర్థమైందా? ఇమాం వెనుక పూర్తిగా నమాజు చేస్తే ఏదైనా వాజిబ్, ఎగ్జాంపుల్ సుబ్హాన రబ్బియల్ ఆలా మిస్ అయ్యింది, రబ్బనా వలకల్ హమ్ద్ మిస్ అయ్యింది, సజ్దాయే సహూ లేదు. ఇమాం సలాం తిప్పిన తరువాత మీకోసం మిగిలిపోయిన నమాజు కోసం మీరు నిలబడితే మీరు అందులో వాజిబ్ను విడిచిపెడితే అప్పుడు సజ్దాయే సహూ చేయాల్సి ఉంటుంది. సమझा ఈ బాత్? ఖలాస్, వాజిబాత్లు అయిపోయాయి. ఆ తరువాత 4th పాయింట్ సునన్, నమాజ్ యొక్క సున్నతులు. సున్నతులు. ఇప్పుడు సున్నతులు మనం చెప్పుకోలేం, టైం చాలా ఎక్కువ. సున్నతులు कायदा ఏంటి? अगर सुन्नत भूल गए भाई तो रकात भी दोहराने की जरूरत नहीं, सजदा ये सहू करने की जरूरत भी नहीं, अलबत्ता नहीं करना. కావాలని సున్నత్ విడిచిపెట్టకూడదు. సునన్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఏంటి? సునన్ కౌలియా. సునన్ కౌలియా అంటే నోటితో పలికే సున్నతులు. నోటితో పలికే సున్నతులు. నోటితో పలికే సున్నతులు. తరువాత 2 సునన్ ఫిఅలియా. ఏమర్థం? ఫిఅలియా శరీరంతో ఆచరించే సున్నతులు. శరీరంతో ఆచరించే సున్నతులు. ఉలమాలు అంటున్నారు నోటితో పలికే సున్నత్లు నమాజులో 17 వరకు ఉన్నాయి, 17. బాడీతో ఆచరించే సున్నత్లు నమాజులో 55 వరకు ఉన్నాయి. రాద్దామా? 55. సునన్ కౌలియా నోటితో పలికే సున్నత్లు సుమారు 17 వరకు ఉన్నాయి. సునన్ ఫిఅలియా బాడీతో ఆచరించే సున్నత్లు 55 వరకు ఉన్నాయి. కేవలం సునన్ కౌలియాలో కొన్ని చూద్దాం, సునన్ ఫిఅలియాలో కొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. రాయను. आप लोग बोलो सुनन कौलिया. एग्जाम्पल क्या हो? देखो सुनन कौलिया నోటితో చెప్పే సున్నతులు. అల్లాహు అక్బర్ ఏ कहना क्या है? तकबीर तहरीमा. तकबीर तहरीमा का हुक्म क्या है? रुकन है. దాని తర్వాత ఏం చెప్తాం? సనా. సనా చెప్పి సనా సుబ్హానక, సుబ్హానక అల్లాహుమ్మా. సనా సుబ్హానక అల్లాహుమ్మా. చాలా మంది అలవాటు ఎలాగైందంటే సనా సుబ్హానక అల్లాహుమ్మా. సనా అంటే అల్లాహ్ యొక్క స్తోత్రం. అక్కడ సనా అన్న పదం మనం చెప్పక్కర్లేదు. సుబ్హానక అల్లాహుమ్మా బిహమ్దిక. ఇలాంటి దువాలు దీన్ని ఏమంటారు? దువాయే ఇస్తిఫ్తాహ్. నమాజును ఓపెన్ చేసే దువా. మొదటగా చదివే దువాను ఏమంటారు? దువాయే ఇస్తిఫ్తాహ్. దానితో నమాజ్ ఓపెన్ అవుతుంది. అల్బానీ రహిమహుల్లా సుమారు 13 దువాలు తీసుకొచ్చారు ఇక్కడ. ప్రవక్త వారి చేత సిఫతు సలాతు నబీ గ్రంథములో 13 దువాలు అల్లామా అల్బానీ రహిమహుల్లా రాశారు. మనం సాధారణంగా అందరం ఏం చదువుతాం? సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దిక. ఇది సున్నత్, నోటితో చెప్పే సున్నత్. ఎప్పుడైనా మరచిపోయారు, నమాజ్ అయిపోతుంది. మిసాల్, మీరు మొదటి రకాతులో రుకులో వచ్చారు, రకాత్ దొరికిందా లేదా? దొరికింది. మీ ఇష్టం అండి, ఇందులో చెప్పాను ఇందాక, మీకు ఇందులో ఇఖ్తియార్ ఉంది, అయిపోయింది. ఇప్పుడు మొదటి రకాతులో వచ్చి మీరు సనా చదివారా? కేవలం తక్బీరే తెహరీమా చెప్పారు. ఇఫ్ మీకు పాసిబిలిటీ ఉంది రుకులోకి వెళ్ళే తక్బీర్ కూడా చెప్తారు, కానీ సున్నత్.
तकबीर तहरीमा लाजिम है, रुकू में जाने वाला जो तकबीर आप कहना है सुन्नत, अगर नहीं कहे तो भी चलता. ఇప్పుడు మీరు ఏం చేశారు, సనా నైపడా భయ్ అని రెండవ రకాతులో నిలబడిన తర్వాత సనా చదవచ్చా? చదవరు. ఎందుకంటే మీ నమాజ్లో ఎంట్రీ అయిపోయింది, ఫస్ట్ రకాత్ కూడా అయిపోయింది. సెకండ్ రకాత్ మీకు దొరికినప్పుడు సెకండ్ రకాత్ లో సనా చదవటం లేదు. సనా ఎప్పుడు చదవాలి? ఫస్ట్ రకాత్ లో చదవాలి. అల్బత్తా రెండవ రకాతులో తఅవ్వుజ్. తఅవ్వుజ్ అంటే అర్థం ఏంటి? రెండవ సున్నత్. సునన్ కౌలియా, నోటితో పలికే సున్నత్లలో రెండవ సున్నత్ ఏంటి? తఅవ్వుజ్ అంటే అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం పలకటం సునన్ కౌలియా, నోటితో పలికే సున్నత్. రెండవ రకాతులో మీరు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం తో తిలావత్ ప్రారంభించవచ్చు. మూడవ సున్నత్ నోటితో పలికే సున్నతులు బస్మల. బస్మల దేన్నంటారు? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ను బస్మల అంటారు. అది ఒక సున్నత్. నాలుగవ సున్నత్ ఏంటి? ఆమీన్ పలకటం, నోటితో చెప్పే సున్నత్. ఆరవ సున్నత్ ఏంటి? ఇమాం ఖిరాత్ బిగ్గరగా చేయటం సున్నత్. రుకూలో ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు సుబ్హాన రబ్బియల్ అజీం పలకటం సున్నత్. ఒక్కసారి పలకటం ఏంటి? వాజిబ్. ఎక్కువ సార్లు 3, 5, 7, 9, 11 మీ ఇష్టం, ఇది సున్నత్. అదే విధంగా సజిదాలో ఒక్కసారి కంటే ఎక్కువగా సుబ్హాన రబ్బియల్ ఆలా పలకటం సున్నత్. ప్రతి రకాతులో సూరే ఫాతిహా తరువాత రెండవ సూర, మనం ఏమంటాం దాన్ని? జము సూర అంటామా? ఆ సూర చదవటం సున్నత్. ఒకవేళ ఎవరైనా ఆ సూర చదవకపోయినా నమాజ్ అయిపోతుంది. ఈ విధంగా మాషాల్లా ఆ చివరి రకాతులో అత్తహియా తరువాత, దరూ తర్వాత దువాలు చదవటం. అల్లాహుమ్మా ఇన్నీ జలంతు నఫ్సీ జుల్మన్ కసీరా, ఈ దువా చదవటం సున్నత్. ఎవరైనా విడిచిపెట్టేస్తే నమాజ్ అయిపోతుంది. ఎవరైనా కేవలం అత్తహియాతు లిల్లాహి వస్సలవాత్ చదివారు, అల్లాహుమ్మా సల్లి అలా దరూ చదివారు, అస్సలాము అలైకుం వరహమతుల్లా సలాం తిప్పితే మీ నమాజ్ అయిపోతుంది. ఎందుకు? అక్కడ దువాలు చదవటం సున్నత్ కాబట్టి. ఈ విధంగా సునన్ కౌలియా, ఎగ్జాంపుల్ ఇస్తిఫ్తాహ్ పలకటం మొదటి రకాతులో, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం చదవటం, బస్మలా చదవటం, ఆమీన్ బిగ్గరగా పలకటం, ఇవన్నీ నమాజ్ యొక్క సున్నతులు. సునన్ కౌలియానా ఫేలియానా? కౌలియా. దీని ఏమంటారు? వెర్బల్ యాక్షన్స్ అంటారు. వెర్బల్ యాక్షన్స్ అంటే నోటితో వెర్బల్ సున్నా, యాక్షన్ కాదు, వెర్బల్ సున్నా అంటే నోటితో పలికే సున్నట్లు. ఇవి యాక్షన్ సున్నా, మనం చేసి ఆచరించే సున్నతులు. ఈ విధంగా నమాజ్ యొక్క సున్నతులు అనేకం ఉన్నాయి. శరీరంతో ఆచరించే సున్నతులు ఎగ్జాంపుల్ సునన్ రఫుల్ యదైన్ కర్నా సున్నత్. ఈ విధంగా చేయి కట్టడం సున్నత్. అత్తహియాతులో చేతిని కదపటం సున్నత్. నమాజు చేసేటప్పుడు సజ్జిదా చేసే ప్రాంతంలో చూపు పెట్టటం సున్నత్. అత్తహియా చదివేటప్పుడు చూపుడు వేలి వైపునకు చూడటం సున్నత్. ఇలాంటి సున్నత్లు ఎన్నున్నాయి? 55 సుమారు ఉన్నాయి. ఇంకా ఉలమాలు ఎన్ని లెక్క పెట్టారో వాళ్ళ ఇష్టం, ఎందుకంటే అనేక సున్నత్లు ఉంటాయి. కాబట్టి సున్నత్ విడిచిపెట్టేస్తే ఇన్షాల్లా నమాజ్ అవుతుంది. కానీ కావాలని సున్నత్ విడిచిపెట్టకూడదు. ప్రవక్త వారి సున్నత్, ప్రవక్త అన్నారు నేను నమాజు చేసినట్టు మీరు నమాజు చెయ్యండి. ఆ తర్వాత 5, 6 ఇన్షాల్లా తాలా మనం చదివే ప్రయత్నం చేద్దాం. కాహే నోట్స్ కొన్ని విషయాలు నా దగ్గర ఉన్న విషయాలు. 5th साइड हेडिंग क्या भाई? देखो आप लोग लिखे, फर्स्ट में जो लिखे है ना 5th साइड हेडिंग मनहियातुस सलाह. मनहियातुस सलाह మక్రూహాత్ అంటే డిస్లైక్డ్ థింగ్స్, అంటే ఏదైతే అసహ్యకరం నమాజ్లో చేయటం. నిషేధింపబడిన పనులు ఏంటి? నమాజులో నిషేధింపబడిన కార్యాలేంటి? ఏ పనులు చేయకూడదు? ఉలమాలు కొన్ని విషయాలు రాశారు. నేను కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది మనహియాతుస్ సలా, నమాజ్ మే ఓ కామ్ నహీ కర్నా, ప్రోహిబిటెడ్ యాక్ట్స్, ఓ కామ్ నమాజ్ మే నహీ కర్నా. ఫస్ట్ విషయం ఏంటి? రఫ్ఉల్ బస్రి ఇల సమాయి, ఆకాశం వైపునకు కనులు ఎత్తి చూడటం. కొంతమంది చూస్తారు ఇస్తరా ఖడి క్యా కర్తే నమాజ్ మే, నిషేధింపబడింది. హదీస్ లో ఇంతవరకు వఈద్ వచ్చింది, నమాజులో మీరు గనుక మీ కనులు ఎత్తి పైకి చూస్తే మీ కనుచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నమాజులో ఈ విధంగా మీరు రఫ్ఉల్ బస్రి ఇల సమా, ఆకాశం వైపునకు చూడకూడదు. 2 తగ్మీజుల్ ఐనైన్. తగ్మీజుల్ ఐనైన్ అంటే అర్థం ఏంటి? నమాజులో కనులు మూసుకోవటం.
చాలా మంది ఏమంటారంటే నమాజులో అప్పుడే కాన్సంట్రేషన్ వస్తుంది రెండు కనులు మూసుకుంటే. ప్రవక్త వారు వారించారు, మీరు ఎప్పుడైతే నమాజ్ ఆచరిస్తారో మీ కనులు ముయ్యకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే నాకు కళ్ళు మూస్తే కాన్సంట్రేషన్ వస్తుందండి కాబట్టి నమాజులో రెండు కళ్ళు క్లోజ్ చేసుకుంటాను. హదీస్ ఉంది, ప్రవక్త వారు అన్నారు, ఇదా కామ అహదుకుం ఫిస్ సలాతి ఫలా యుగ్మజు ఐనైహి, మీలో ఎవరైతే నమాజు కోసం నిలబడతారో వారు కనులు మూసుకోకూడదు. ప్రోహిబిటెడ్ యాక్ట్, ఏ మాత్రం చేయకూడదు. 3, వద్ఉల్ యది అలల్ ఖాసిరా, అంటే నమాజులో ఈ విధంగా చేతులు పెట్టడం వల్లాహు ఆలం. కొంతమంది ఉలమాలు అంటారు ఇలా పెట్టేవారు యహూదీ విధంగా చేస్తారు, వల్లాహు ఆలం. నేను ప్రశ్నిస్తే నమాజులో ఈ విధంగా నిలబడటం ఇది నమాజులో నిషేధింపబడిన కార్యం, నమాజులో చేయకూడదు. ఆ తరువాత అల్ ఇల్తిఫాతు బిర్రాసి అవిల్ బసరి ఇల్లా లిహాజా, అనవసరంగా ముఖాన్ని గాని కళ్ళను గాని అటు ఇటు తిప్పకూడదు. కోనాయి భయ్, చాలా మంది చేస్తారు, నమాజ్లో నిలబడతారు, ఎవరు వచ్చారు అని మొత్తం అబ్జర్వ్ చేస్తారు. 360 degrees గనుక ఈ మెడ తిరిగితే 360 కూడా తిప్పుతారు చాలా మంది. అంటే అవకాశం ఉంటే, అవకాశం లేదు కాబట్టి 180 మాత్రం తిప్పగలరు. కొంతమంది కావాలి, తప్పు. నమాజులో నిషేధింపబడిన పని అటు ఇటు చూడటం, దిక్కులు చూడటం చేయకూడదు. చాలా మందికి వారి నమాజు కంటే పక్కవాడి నమాజు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎలా చేస్తున్నాడు వీడు, ఇది మంచిది కాదు. హమారి నమాజ్ హమ్ పడే, పక్కనున్న వారి నమాజు మీద మన నమాజు కాన్సన్ట్రేషన్ విడిచిపెట్టి మరి వారి పైకి చూసే ప్రయత్నము చేయకూడదు. ఆ తరువాత నమాజులో నిషేధింపబడి పని ఫరక అతిల్ అసాబి, అంటే నమాజ్ మిస్ తరహా చేతులు వేలు విరవటం, ప్రోహిబిటెడ్ థింగ్, నమాజ్ మే నైకర్నా. బోసల్లో కడితే రుకులు నిలబడి చేస్తుంటారు. నమాజులో చేతి వేళ్లు విరగొట్టడం నిషేధింపబడినది. ఏ మాత్రం నమాజులో చేతి వేళ్లు విరగొట్టకూడదు. ఆ తరువాత మస్సుల్ హస్సి, అంటే నమాజు నిలబడి ఇక్కడ ఏదైనా ఉంటే ఏరవటం, కింద పడిన వస్తువులను నమాజ్లో ఏరకూడదు. అగర్ కుచ్ చీజే నీచే హే, మీరు నమాజ్ చేస్తున్నారు, నమాజులో వాటిని ఇలా వేరి జేబులో వేసే ప్రయత్నం చేయక్కర్లేదు నమాజ్ మీద. ఎందుకంటే మనమున్న ఏరియా అల్హమ్దుల్లా చక్కగా ఉంటుంది కాబట్టి నమాజులో కింద పడిన విషయాలను ఏరే ప్రయత్నము చేయకూడదు. ఆ తరువాత ఇఫ్తిరాషుల్ విరాయిన్, నమాజులో ఈ విధంగా కుక్క కూర్చున్నట్టు కూర్చోకూడదు. ఇస్ తరహ సజ్దా నైకర్నా, యాని ఈ మోచేయి ఈ విధంగా భూమి కాంచకూడదు. చాలా మంది చేస్తారు, ఈ మోచేయి తీసుకువెళ్ళి సజ్జదాలో ఇలా కిందకి పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా మీరు మోచేతిని భూమికి నమాజులో ఆంచకూడదు. ఆ తర్వాత అస్సలాతు మఅల్ ముదాఫా అల్ అఖ్బసైని ఔ బిహజరి తామ్, నమాజు కోసం వెళ్తున్నారు, వాష్రూమ్ కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది, అర్జెంట్. ఒక పక్క జమాత్తో నమాజ్, ఒక పక్క వాష్రూమ్, మీరు వాష్రూమ్ కి వెళ్ళాలి మలమూత్ర విసర్జన కోసం. ఒకవేళ మీకు గనక వాష్రూమ్ కు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడితే నమాజు ప్రారంభమైనప్పటికీ వాష్రూమ్ కు వెళ్ళి మీరు ప్రశాంతంగా బయటకి వచ్చి నమాజ్ ఆచరించాలి. ఎమర్జెన్సీ బాత్రూమ్ కు వెళ్ళాలి, అరే జమాత్ పోతుందేమో అన్న భయంతో మీరు ఒకవేళ మలమూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తే ఆపుకొని నమాజ్ చేయకూడదు. ప్రశాంతంగా వెళ్ళండి, వుజూ చేసుకోండి. ఒక రకాతు పోయినప్పటికీ, అంటే రకాతు పోవాలి చెప్పం, మనం ముందే చూసుకోవాలి. ఎమర్జెన్సీ ఎప్పుడైనా మనిషికి ఎమర్జెన్సీ వస్తుంది, వుజూ చేసుకున్న తర్వాత కూడా నమాజు కోసం లోపలికి రావచ్చు, మళ్ళీ బయటకి వెళ్ళే ప్రాబ్లం రావచ్చు. मैं वुजू भी कर लिया ना, अब नमाज पढ़ लेंगे, लो नमाज के बाद देखेंगे. లేదు, ఎందుకు నమాజ్లో నించుంటే మైండ్ ఎటు ఉంటుంది, అటువైపు ఉంటుంది. కాబట్టి మీరు గనక ఒకవేళ వాష్రూమ్ కి వెళ్ళాల్సి వస్తే వాష్రూమ్ చేసుకొని నమాజు చేయాలి. అలా మీరు కడుపు గట్టిగా పట్టుకొని నమాజ్ చేయటం నిషిద్ధం, చేయకూడదు. ఆ తర్వాత మీకోసం భోజనం ఏర్పాటు చేయబడింది, విపరీతమైన ఆకలి ఉంది, మీకు విపరీతంగా ఆకలి ఉంది, ఒకవైపు నమాజ్, ఒకవైపు ఇంట్లో భోజనం సిద్ధంగా ఉంది. అలాంటి సమయంలో భోజనం అల్హమ్దులిల్లా వీలైనంత త్వరగా తినాలి. ఇది అలవాటు కాదు, గురుగారు చెప్పారు ప్రతిరోజు నమాజ్ టైంకి భోజనం ఏర్పాటు చేయమని చెప్పటం, భోజనం తినటం చేయకూడదు. ఎమర్జెన్సీ కేసు, మీరు విపరీతంగా ఆకలితో ఉన్నారు,
ఆ సమయంలో భోజనం పెట్టబడింది, నమాజ్కి వచ్చేసారు, మనస్సు ఎటుంటుంది? ఆకలి వేస్తుంది, భోజనం వైపు ఉంటుంది. కాబట్టి విపరీతమైన ఆకలి ఉన్నప్పుడు భోజనం ముందు ఏర్పాటు చేయటం జరిగితే ముందు భోజనం వీలైనంత త్వరగా తినివేసే ప్రయత్నము చేయాలి. ఆ తరువాత అల్ ఇస్తెనాద్ ఇలా జుదార్ అంటే నమాజులో గోడకు ఆనుకొని కూర్చోవడం. నమాజ్ కూర్చొని చేస్తున్నారు, కూర్చొని చేసేటప్పుడు ఏం చేయాలి? చాలా మంది ఏం చేస్తారు, కుర్చీ మీద కూర్చొని నమాజ్ చేసేటప్పుడు వెనక్కి ప్రశాంతంగా వాలి చేస్తారు. ఇలా చేయకూడదు. కుర్చీ మీద కూర్చొని నమాజు చేస్తే అల్లా అవకాశం ఇచ్చాడు, మీరు ఆజిజ్ నిలబడి చేయలేరు, కూర్చొని చేయండి. కూర్చొని చేసే అవకాశం ఇస్తే మరీ జారబడి ప్రశాంతంగా చేయకూడదు. ఇలా కూర్చొని మామూలుగా నమాజ్ ఆచరించాలి. నమాజులో దేనికైనా జారబడటం నిషిద్ధమైన పని. ఇవి నమాజులో నిషేధింపబడిన కార్యాలు. ఇక చివరి పాయింట్, ముబ్తిలాతుస్సలా, నమాజును భంగపరిచే కార్యాలు. యాక్ట్స్ దట్ వ్యాలిడేట్ ది సలా, నమాజును భంగపరిచే కార్యాలు ఆర్ నల్లిఫైర్స్ ఆఫ్ సలా, నమాజును భంగపరిచే కార్యాలు. ఎలా నమాజ్ భంగం అవుతుంది? अब तक जो सुने मनहियातुस सला, नमाज में जो काम नहीं करना सुने. अब नमाज को बातिल कर देने वाली अमल, अगर ये काम करे तो नमाज बातिल. అవేంటి? ఉలమాలు రాస్తున్నారు, నమాజులో ఏదైనా షరతును విడిచిపెట్టడం. ఎగ్జాంపుల్ దియో, నమాజ్ యొక్క షరతులలో ఏదైనా షరతును విడిచిపెట్టడం. ఎగ్జాంపుల్, माशाअल्लाह, वुजू करना है आपको, वुजू छोड़ दिए, नमाज पढ़ लिए, नमाज होती क्या? नमाज नहीं होती. वुजू करना नमाज का शर्त है. तो నమాజ్ యొక్క షరతులలో ఏదైనా షరతును విడిచిపెట్టడం నమాజ్ అవ్వదు. షరతులు అదేదైనా, ఇస్తిక్బాలుల్ కిబ్లా, కిబ్లా వైపునకు తిరిగి అవకాశం ఉన్నప్పటికీ కిబ్లా వైపునకు తిరగకపోవటం. ఈ విధంగా అల్హమ్దులిల్లా నమాజులో ఏదైనా షరతును విడిచిపెట్టే మీ నమాజ్ అవ్వదు. తరువాత ఏదైనా రుక్న్, నమాజులో ఏదైనా రుక్న్ విడిచిపెట్టేశారు. ఎగ్జాంపుల్, नमाज में किसी रुकन को छोड़ दिया, सूरे फातिहा नहीं पढ़े, रुकू नहीं किए, सजदा नहीं किए, नमाज होती क्या? नमाज नहीं होती, दोहराना पड़ेगा. आ तरुవాత అల్ అకులు వషుర్బు అమదన్, నమాజులో తినటం వలన, నమాజులో ఏదైనా త్రాగటం వలన నమాజ్ అవ్వదు. నమాజులో ఏదైనా తినటం వల్ల, నమాజులో ఏదైనా త్రాగటం వల్ల నమాజ్ అవ్వదు. ఆ తరువాత అల్ కలాము అమదన్, నమాజులో మాట్లాడటం. ఎవరైనా వ్యక్తి నమాజులో మాట్లాడితే అతని నమాజ్ భంగమైపోతుంది, అతని నమాజ్ అవ్వదు. కొంతమంది ఉలమాలు పర్మిషన్ ఇచ్చారు. ఒక చిన్న విషయంలో, మీరు ప్రయాణములో ఉన్నారు, ప్రయాణం మధ్యలో నమాజు చేయాల్సి వచ్చింది. ఇమాం ముకీమా ముసాఫిరా మీకు తెలియదు. ఇమాం ముసాఫిర్ అయితే ఎన్ని రకాతులు చేస్తాడు? 2. ఇమాం ముకీం అయితే ఎన్ని రకాతులు చేస్తాడు? 4. మనకు ఉండదు అంతగా, కానీ సౌదీ అరేబియాలో మీరు మక్కా మదీనా మధ్య ప్రయాణం చేసేటప్పుడు చాలా ఉంటాయి మస్జిదులు. అక్కడ నమాజు చేసేవారు ఇమాం ప్రత్యేకంగా ఉండరు, ముసాఫిర్ చేయిస్తుంటాడు. అప్పుడు కొంతమంది అన్నారు ముకీమా ముసాఫిరా, వల్లాహు ఆలం, మన వద్ద అంతగా వెళ్ళే ప్రయత్నం మనం చేయకూడదు. ఒకవేళ మీరు నమాజ్ చేశారు వెళ్ళి, ఇమాం ముకీం, మీరు ముసాఫిర్, ఇమాంతో పాటు మీరు 3rd రకాతులు పొందారు. 3rd రకాత్ ఎన్ని పొందినట్టు మీరు? నమాజు 2 రకాతులు. ముసాఫిర్ ఎన్ని రకాతులు చేస్తాడు? 2. ఇమాంతో 3rd రకాతును పొంది మీరు అనుకున్నారు ఇమాం ముసాఫిర్ ఏమో, ఇమాం 3, 4 చేయించి సలాం తిప్పేశాడు, మీరు సలాం తిప్పేశారు. తరువాత తెలిసింది ఇమాం ముసాఫిర్ కాదు, ఇమాం ముకీం, ఇమాం 4 రకాతులు చేయించాడు. వెంటనే నిలబడి తిరిగి 2 రకాతులు చేయాలి. ఎందుకంటే ఇమాం ముకీం అయినప్పుడు మీరు ఇమాం ఎన్ని రకాతులు చేస్తారో అన్ని రకాతులు చేయాలి. మీరు సలాం తిప్పేసి మీకు తెలిసింది ఇమాం 4 రకాతులు చేయించారట, ఆ 2 రకాతులు మీరు చెయ్యాల్సి ఉంటుంది. ఆ తరువాత నమాజును భంగపరిచే కార్యాలు అజ్జహకు హత్తల్ కహకహ అమ్మ తబస్సుం బిలా సౌత్ ఫమక్రూహ్, నమాజులో విపరీతంగా నవ్వటం పెద్ద శబ్దంతో. అగర్ హసి హసి ఎక్దమ్ ఆవాజ్ కే సాత్ నమాజ్ భంగమైపోతుంది. పెద్ద శబ్దముతో నమాజులో నవ్వితే గనుక నమాజ్ భంగమైపోతుంది. అమ్మ తబస్సుం,
తబస్సుం అంటే అర్థం ఏంటండి? చిరునవ్వు, మందహాసం. ఎవరైనా చిరునవ్వు, మందహాసము గనక నమాజ్లో తీసుకువస్తే అది మక్రూహ్, అసహ్యకరమైనది, నమాజ్ బాతిల్ అయితే అవ్వదు. కాబట్టి నమాజులో నవ్వే ప్రయత్నం, చిన్నపిల్లలు నవ్వుతుంటారు చాలా మంది. పిల్లలు చాలా మంది ఏం చేస్తారు, వచ్చి రకాత్ నిలబడి నవ్వుతుంటారు. వారికి చెప్పాలి, నవ్వితే నమాజు భంగం అయిపోతుంది. ఆ తరువాత అల్ అమలుల్ కసీర్ మిన్ గైరి జిన్సి స్సలాహ్ అంటే నమాజుతో సంబంధం లేని పని నమాజులో మాటి మాటికి చేయటం. కొంతమంది చేస్తారు, ఏం చేస్తారు, నమాజుతో సంబంధం లేని పని మాటి మాటికి నమాజ్లో రిపీట్ చేయటం. ఎగ్జాంపుల్ బోలో, మాషా కప్పుడే. నమాజ్తో సంబంధం లేదు. కొంతమంది నమాజ్లో ఒకటే ఇంకా బట్టలు. తప్పు, చేయకూడదు, నమాజ్ భంగమైపోతుంది, అంతగా చేయకూడదు. ఇంకా చాలా మందికి నమాజ్లోకి వచ్చిన తర్వాత దురద ప్రారంభమవుతుంది. తక్బీరే తెహరీమా నుండి సలాం వరకు చాలా మంది ఒకటే, చేయకూడదు. మీరు ఎగ్దం ఉజురుంది మీ వద్ద, 100కి 100% చేయాల్సిందే గురువు గారు అంటే మనం ఏం చేయలేం. కానీ కావాలని నమాజులో ఆ విధంగా చేయటం మంచిది కాదు. అలా కంటిన్యూగా అది చేస్తుంటే మీ నమాజ్ భంగం అయిపోతుంది. అలాంటి పనులు చేయకూడదు. ఆ తరువాత ఇమాం సలాం తిప్పటానికి ముందు మీ వుజూ భంగం అయిపోతే నమాజ్ భంగం అయిపోతుంది. మనందరికీ తెలిసిన విషయం. కొంతమంది ఏం చేస్తారు, ఒక జయీఫ్ రివాయత్ ద్వారా ఏదైనా నమాజ్లో ఏదైనా స్పాట్ లో వుజూ విరిగిపోతే ఆ స్పాట్ లో వెళ్ళి వుజూ చేసుకొని వచ్చి తిరిగి ఆ స్పాట్ లో కూర్చొని ఇమాంతో సలాం తిప్పేస్తారు. ఒక జయీఫ్ రివాయత్ ఉంది. కానీ మీ యొక్క వుజూ 4వ రకాతులో సలాం తిప్పటానికి ముందు మీ వుజూ పోతే మీరు అన్ని రకాతుల నమాజ్ ఆచరించాల్సిందే, మీ నమాజ్ అవ్వదు సోదరులారా. ఆ తరువాత మురూరుల్ మరా వకల్బుల్ అస్వద్ అల్ బహీమ్ వల్ హిమార్ అంటే ఒక వ్యక్తి మైదానంలో నమాజ్ చేస్తున్నాడు. మైదానంలో నమాజు చేసేటప్పుడు ఏం పెట్టుకోవాలి, సుత్రా పెట్టుకోవాలి. మైదానంలో నమాజు చేసినప్పుడు సుత్రా అడ్డు పెట్టుకోకపోతే మీ ముందు నుండి నల్లటి కుక్క గాని, గాడిద గాని, స్త్రీ గాని మీరు గనుక సుత్రా పెట్టుకోకపోతే మైదానంలో నమాజు చేసేటప్పుడు నల్లటి కుక్క లేదా గాడిద, స్త్రీ గనక మీ ముందు నుండి పాస్ అయితే నమాజులో లోపము ఏర్పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఉలమాలు పర్వాలేదన్నారు. కానీ అనేక మంది లేదు మీరు మైదానంలో నమాజు చేస్తే సుత్రా పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే ఆ విధంగా ఎవరైనా క్రాస్ అయితే మీ నమాజుకు భంగం కలుగుతుంది అని చెప్పడం జరిగింది సోదరులారా. వల్లాహు ఆలం బిస్సవాబ్ వసల్లల్లాహు అలన్ నబీ వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఏవైనా ప్రశ్నలు ఇన్షాల్లాహ్ తాలా. వాస్తవానికి మనకి చాలా బాధ్యతలు ఉన్నాయి.